నియమించబడినటువంటి ప్రియులు సహోదరులు కీర్తిశేషులు కట్టుపోగు యోహాను గారి స్తుతి కూడికలోనైనా మేమందరము కూడా కుటుంబ సభ్యులతో దైవ సేవకులంగా, బంధువులుగా, సహవాసులంగా తండ్రి నీ సన్నిధానములో ఇంతవరకు మిమ్మల్ని ఘనపరుస్తూ కీర్తించాం. ప్రభువా, విడవబడినటువంటి తన భార్యను, తనకిచ్చినటువంటి కుమార్తెలను, వారి కుటుంబాలను, గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్, అలాగే తండ్రి కుమారుడు, తండ్రి వారందరినీ కూడా నేటి వరకు మీరు ఆశ్చర్యరీతిగా ఓదార్చుచున్నందుకు స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. తండ్రి, మరి దూరం నుండి వచ్చినటువంటి దైవ సేవకులను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన సంగీత వాయిద్యములను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా దైవజనులను కూడా మీరు నడిపించిన విధానము కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి అధ్యక్షుల వారిని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయమందు ప్రభువా, కుటుంబానికి చేరి వచ్చినటువంటి సంఘమునకు అవసరమైనటువంటి పరలోక వర్తమానమును అందించబోతున్నటువంటి దైవ సేవకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వారి ముఖాంతరము నుండి మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపాక్షేమములను అనుగ్రహించండి. ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దర్శించమని ప్రార్థిస్తూ క్రీస్తు యేసు మహోన్నతమైన నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. మరి ఈ సమయంలో మరి యోహాన్ గారు వెళ్ళుచున్నటువంటి సంఘము, ఆ సంఘం నుంచి మొట్టమొదటిగా జోసఫ్ గారు వచ్చి ఆయన సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మరి కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మన మధ్యలోకి ఈ దినం యొక్క వాక్య ఉపదేశాన్ని అందించడానికి చెన్నై పట్టణం నుంచి వచ్చినటువంటి పాస్టర్ ఐజాక్ వసంత్ కుమార్ గారిని మరి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే తెనాలి నుంచి వచ్చినటువంటి యాకోబ్ కాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మరి నాకు తెలిసిన నా అనుభవంలో మరి కొంత సాక్ష్యం మన మధ్యలో పెద్దవారు యోహాను గారు లేనప్పటికీ మరి ఉదయకాల సమయంలో ఆయన జ్ఞాపకాలు మన మధ్యలో ఉన్నాయి. మరి ఆ జ్ఞాపకాల్లో కొన్ని కార్యాలు సాక్ష్యం రూపముగా మరి పెద్దవారి గురించి చెప్పాలని మరి నాకు సమయం ఇచ్చారు. నీతిమంతులను గుర్తు చేసుకోవట ఎంతో దీవెనకరం. మరి ఉదయకాల సమయంలో నాకు పరిచయం అయిన సమయాన్ని, మరి మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరి సాక్ష్యం రూపంలో కొన్ని మాటలు పంచుకోవాలని నేను ఆశపడి ఉన్నాను. మరి నేను కొత్తగా నూతనంగా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు మరి అంతకుముందు తాళ్ళూరు సంఘానికి చర్చి నిర్మించడానికి మరి నాదెళ్ల గ్రామం నుంచి మరి యోహాను గారు, రాజ్కుమార్ సిస్టర్ గారు మరి తాళ్ళూరు రావటం జరిగింది. అప్పుడు మన మధ్యలో మరి తాళ్ళూరు సంఘంలో బ్రదర్స్ ఎవరు లేరు. సామెల్ జాన్ బ్రదరు, షడ్రక్ గారు మరి వాళ్ళే. మరి వాళ్ళని పెట్టుకొని యోహాను గారు తాళ్ళూరు సంఘాన్ని కడటం జరిగింది. తర్వాత మరి కొద్ది రోజులుగా మరి బ్రదరోల ఇంటికాడ నుంచి మరి మా ఇంటికాడికి రావటం జరిగింది. అక్కడి నుంచి మరి నేను చాలా లోక కార్యాల్లో ఉన్నాను. బాప్తీసం తీసుకున్నప్పటికీ నేను సినిమాలకి అట్ట టీవీలకి అట్ట పోతూ ఉండేవాడిని. యోహాను గారు మా ఇంటికాడికి వచ్చి మరి ఫోన్ చేసేవాడు, నువ్వు ఎక్కడ ఉండవు, ఇంటికి వస్తేనే నేను మీ ఇంటికి పోతాను,
లేకపోతే నేను వెళ్ళను, నేను రోడ్డు మీద ఉన్నాను, మరి అక్కయ్య కూడా నాతో పాటే ఉంది అని ఆయన ఫోన్ చేసిన అమ్మటే మరి నేను టీవీ కాడ ఉండేవాడిని. మరి అమ్మటే ఆయన మాటను గౌరవించి మరి డాక్టర్ గారు మరి మన ఇంటికి వచ్చాడు కాబట్టి, మరి నేను వచ్చిందాక ఫోన్ అని బయట నిలబడ్డాడు కాబట్టి నేను అమ్మటే ఇంటికి వచ్చేవాడిని. వచ్చిన తర్వాత మరి రాజ్కుమార్ అక్కయ్య మరి యోహాన్ గారు ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు. మరి అట్ట ప్రతి ఆదివారం బుధవారం వస్తున్న సమయంలో నేనైతే చర్చికి వెళ్ళేవాడిని కాదు. మరి కొన్ని మాటలు నాకు చెబుతూ మరి సంఘాన్ని ఆయన అప్పుడు నడిపిస్తూ ఉండేవాడు. ఇక మా మధ్యలో అట్ట స్నేహం ఏర్పడింది. మేము బాప్తిసం తీసుకొని మరి చర్చికి రాకుండా లోకంలో గడుపుతున్న సమయంలో మరి యోహాన్ గారు కొన్ని మాటలు చెప్పటం, మరి ఆయన పాటలు నడిపించటం, అలా మా మధ్యలో కొన్ని కార్యాలు ఏర్పడినప్పుడు మరి చాలా మాట్లాడాడు మాతో. మాట్లాడినప్పుడు ఆయన మాటకు కట్టుబడి మరి నేను సంఘానికి రావటం జరిగిన తర్వాత ఇక ఎటు పోయినా కానీ మరి ఇస్సాకు బ్రదరు, సామెల్ జాన్ గారు, నేను మమ్మల్ని వెంట పెట్టుకొని మరి దోగుపతి నుంచి బ్రదర్లు వస్తూ ఉండేవాళ్ళు. కొన్ని కార్యాలు మాకు చెప్పి అన్ని చక్కగా చేస్తూ ఉండే. అంతకుముందు మాకు సంఘం మరి 5 సెంట్లే మరి కొని సంఘాన్ని కట్టారు. తర్వాత పెద్దవారికి కొంచెం దెబ్బ తగిలినప్పుడు 1/2 ఎకరం స్థలం చర్చికి తీసినప్పుడు ఆటోలో ఉండి మరి ఆపరేషన్ చేయించుకొని ఆ స్థలం కొనటానికి కానీ రిజిస్ట్రేషన్ చేయటానికి కానీ మరి చాలా గొప్పగా మరి ఆ యొక్క స్థలం నిమిత్తం మరి పాస్టర్ గారు చెప్పిన మాటను బట్టి మరి చాలా కష్టపడి ఆ యొక్క కార్యం చేశాడు. మాకైతే అప్పుడు ఏమీ తెలియదండి, మేము కొత్తగా పోతున్నాము. మరి ఈ కార్యాలు ఎట్టుంటే ఎట్టన్నా మీటింగులకు పోవాలన్నా కానీ మరి మాకు చాలా ఆదరణ ఇచ్చి మరి మా కుటుంబానికి వచ్చి చాలా మమ్మల్ని ప్రేమించి చాలా కాలము మరి మాతో సహవాసాన్ని పంచుకున్నాడు. మరి ఆయన నిమిత్తం మరి ఎంత చెప్పినా తక్కువే. మరి మా కుటుంబానికి రావటం వల్ల నేను బాప్తిసం తీసుకొని ఉండి కూడా లోకంలో చర్చికి పోకుండా ఉన్నప్పుడు మాకు చాలా ఆదరణ మాటలు. మరి బుధవారం సర్వీస్ అయిపోయినప్పుడు సిస్టర్ గారు, రాజ్కుమార్ సిస్టర్ గారు, యోహాన్ గారు మరి వచ్చి భోజనం చేసి కొన్ని కార్యాలు కొన్ని మాటలు మాతో మా కుటుంబంలో పంచుకుంటూ ఉండేవాళ్ళు. పంచుకుంటూ ఉన్నప్పుడు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఇక అప్పుడు బ్రదర్ సహోదరుడు ఇసాక్ గారు మమ్మల్ని కూర్చోబెట్టి యోహాన్ గారు కూడా మాట్లాడినప్పుడు ప్రతి ఆదివారం చర్చికి పోదామని మేము నిర్ణయించుకున్నాం. అంతకుముందు మేము పోమండి సంఘానికి, బాప్తిసం అయితే తీసుకున్నాం. కానీ ఇక పోకుండా ఉన్నప్పుడు ప్రతిదీ ఆయన మాకు చెప్పటం, మమ్మల్ని ప్రేమించి మాతో ఎటుపోయినా తీసుకెళ్ళటం చేసేటప్పుడు ఇక మేమేం చేసామంటే, సహోదరుడా మరి పెద్దవారు మన ప్రేమించి మనతో చాలా మాటలు చెబుతున్నాడు కాబట్టి, అంతకుముందు సామెల్ జాన్ బ్రదర్ స్థానికంగా ఉన్నాడు, ఆయన మరి సంఘానికి పోతా మేము కూడా ఆదివారం వెళ్దామని మరి యోహాన్ గారి మాటలను బట్టి మేము ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇక అలా ఆదివారము, బుధవారము, శనివారం చర్చికి వెళ్ళటం జరిగింది. మరి సంఘ విషయాల్లో సంఘం కట్టేటప్పుడు కానీ, డెడికేషన్ చేసేటప్పుడు కానీ, మరి ఆ యొక్క స్థలం కొనేటప్పుడు కానీ, ఏదైనా సంఘ పరిచర్య నిమిత్తం కానీ మరి మాకైతే ఏం తెలియదండి. వాస్తవంగా ఉన్న కార్యాన్ని ఒప్పుకోవాలి, యథార్థం చూసే దేవుడు. మరి ఆయన అన్ని ముందుండి చేసేవాడు. చేసి మరి ఇది ఈ విధంగా చేసాం పాస్టర్ గారు ఈ విధంగా చెప్పాడు అన్నప్పుడు మేము కూడా ఆ యొక్క కార్యాలకు లోబడి మరి ఆయన మాటను గౌరవించేవాళ్ళం. మరి ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాతో ఉన్నాయి. మరి మాకైతే ఈ కార్యం తెలిసినప్పుడు నాకు ఒక షాక్ వచ్చింది. ఆ రోజు చర్చికి వచ్చాడు. మరి 2 వారాలు మా మధ్యలో కలవలేదు. మరి కొన్ని మేము మాట్లాడిన తర్వాత మరి 4-5 మాకు ఆ కార్యం తెలిసినప్పుడు మాకు చాలా బాధ వేసింది. మరి బాధ వేసినా కానీ దేవుడు పిలుపునందుకొని ఆయన మన మధ్యలో లేడు. మరి ఆయన చేసిన కార్యాలు చాలా ఉన్నాయి, నాదెళ్ళ కానీ తాళ్ళూరు కానీ. మరి ఒకరోజు ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మరి చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, వైరస్ మరి చాలా కాలం క్రితం బాగా జ్వరాలు, ఫీవర్, టైఫాయిడ్, మలేరియా, డెంగీ వచ్చిన సమయంలో మరి రాజ్కుమార్ సిస్టర్ గారు, యోహాన్ గారు మా పంచలో కనీసం సంఘానికి వచ్చే వాళ్ళకి 7-8 మందికి సెలైన్ పెట్టి టాబ్లెట్లు తెచ్చి మందులు ఇచ్చి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా మళ్ళీ తెల్లారి మా కోసం చాలా కష్టపడి చాలా కార్యాలు చేశాడు. మరి అలాంటి మంచి మనిషిని ఈరోజు మరి అందుకే వాక్యంలో తెలియజేసింది, నీతిమంతుల యొక్క జ్ఞాపకాలు మరి గుర్తు చేసుకోవటం అది మనకి ఎంతో దీవెనకరం. నీతిమంతుల యొక్క అడుగుజాల్లో దేవుడు స్థిరపరుస్తాడని మరి చాలా చక్కగా సంఘ పరిచర్యలో కానీ, నాదెల్లో కానీ, తాళ్ళూరులో కానీ
మరి చాలా కార్యాలు చేశాడు. అది మీ అందరికీ తెలుసు, మరి తెలిసిన కార్యం కాబట్టి. ఇక ఆ యొక్క కనీసం ఆ 10 మంది మేము హాస్పిటల్ పోతే, మా కుటుంబం కాదు సంఘంలో వాళ్ళు, మా కుటుంబంలో 4గురికి అట్ట మరి చాలా డబ్బులు అవుతాయి. ఆ సమయంలో రూపాయి కూడా ఖర్చు లేకుండా మరి ప్రతి ఒక్కరికి సెలైన్ పెడతాం కానీ, మందులు తీసుకొచ్చి వాడతాం కానీ, సిస్టర్ గారు రాజ్కుమార్ సిస్టర్ గారు కానీ, యోహాన్ గారు కానీ మమ్మల్ని ఎంతో ప్రేమించి మరి మాకు చాలా చక్కని పరిచర్య చేశాడు. మరి ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే. ఆయన మన మధ్యలో లేకపోవచ్చు కానీ మరి ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన జ్ఞాపకాలు, మరి పాస్టర్ గారితో మాట్లాడి మరి కొన్ని కార్యాలు, సంఘ కార్యాలు చేసినవి కానీ అవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మరి ఎప్పుడు కూడా మరి ఆయన మాటకు మేము విలువిస్తూనే ఉన్నాము. మరి సంఘం ఏడల కానీ మరి మా యొక్క ఎదుగుదల వ్యవహారం కానీ ఏదైనా పొరపాట్లు ఉన్నప్పుడు కొన్ని కార్యాలు కూర్చొని మాట్లాడేవాడు. ఆయన మాటకు మేము కూడా లోబడేవాళ్ళము. మరి ఆ విషయంలో మరి మేము చాలా ఆయన మాటను గౌరవించాము. మరి ఈరోజు ఆయన మన మధ్యలో లేడు. ఆయన గురించి చెప్పాలన్నా కానీ నాకు చాలా భయముగాను వణుకుగాను ఉంది. నాకు తెలిసిన అనుభవంలో మరి చాలా కార్యాలు నేను చెప్పాను. మా సంఘానికి వచ్చి మమ్మల్ని ఎంతో ప్రేమించాడు. మరి నాకు ఈ సమయం ఇచ్చిన మరి పాస్టర్ గారికి, ఇక్కడున్న మరి పెద్దలకి, దేవుని బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సాక్ష్యాన్ని మరి దేవుడు వింటున్నాడని మరి నాకైతే చాలా బాధగా ఉంది. మరి ఆయన గురించి చెప్పాలన్నా కానీ ఇక్కడ లేడు కాబట్టి చాలా వేదనగా ఉంది. మరి నేనేమైనా సాక్ష్యం రూపంలో చెప్పలేని ఉంటే దయతో పొరపాట్లుగా చెప్పుంటే మన్నించవలసిందిగా ప్రభు పేట మనం చేసింది. థ్యాంక్ యూ బ్రదర్. మరి కుటుంబ సభ్యుల నుంచి మన మధ్యలో ఉన్న విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వేదికను అలంకరించిన సంఘ కాపర్లకు అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ జ్ఞాపకార్థ కొడుకు ఇచ్చేసిన ఆయన వాళ్ళు సంఘస్థులకి, తాళ్ళూరు సంఘస్థులకి, నాదెండ్ల సంఘస్థులందరికీ, అన్నను ప్రేమించి వచ్చిన మీ అందరికీ మా సంఘం తరపున, కుటుంబం తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మంచి సాక్ష్యము మరి అన్న బ్రదర్ తెలియజేస్తున్నారు. మా ఐనవోలు గ్రామానికి సంబంధించి అన్న ప్రేమించిన గ్రామం ఇది, ఆయన పుట్టిన గ్రామం. అయితే ఉద్యోగరీత్యా వదిన గుంటూరులో ఉద్యోగం చేస్తున్న బట్టి అక్కడ సెటిల్ అవటం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ అన్న ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాడు. ఎందుకంటే మనం ఎక్కడైతే ప్రేమ కలిగి ఉంటామో అక్కడ ఖచ్చితంగా మనం అటెండెన్స్ ఉంటుంది. ఈ గ్రామాన్ని ప్రేమించిన వ్యక్తి. నేను పొద్దున ఆలోచిస్తూ ఉంటే ఏమి మాట్లాడాలి, ఒకవేళ నేను మాట్లాడాలంటే దేవాన్ని నేను అడిగినప్పుడు, చూడండి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, 12 మంది కుమారులు. అక్కడికి వెళ్ళి అక్కడ మరణిస్తే ఆయన నాన్ను ఈ దేశంలో పాతిపెట్టవద్దయా, నా పూర్వీకులు ఎక్కడైతే పాతిపెట్టబడ్డారో అక్కడికే నన్ను తీసుకెళ్ళి, ఎక్కడైతే ఆ స్థలము దేవుని కృపను బట్టి నేను చూడగలిగాను యెరూషలేములో, ఆ శారా కానీ, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ ఎక్కడైతే సమాధి చేయబడ్డారో అక్కడే నన్ను సమాధి చేయాలని ఇజ్రాయేలు కోరుకున్నాడు కుమారుల్ని. అలాగే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ సమాధి చేయటం జరిగింది. మరి అన్న ఆదివారం దినాన ఆయన ప్రభునందు నిద్రించి ఉన్నాడు. మరి నిద్రించిన తర్వాత మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా, మరి వదిన కానీ పిల్లలు కానీ మరి ఆలోచించి ఎక్కడ సమాధి చేయాలన్నప్పుడు మరి వాళ్ళు అయిన వాళ్ళకు తీసుకొచ్చి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు ఒక ఆయన మరణించినాడు ఈ గ్రామంలో, తాతబ్బాయి అని మా బాబాయ్ గారు అన్నంటాం మేము. వెంకటపాలెంలో ఇక్కడ గృహం ఉంది, ఇక్కడికి వచ్చి సమాధి చేయలేకపోయినాడు. ఆయన భార్యను కానీ ఆయన కానీ ఇద్దరిని ఇక్కడ సమాధి చేయలేకపోయాం. హౌస్ ఉంది కానీ అన్న
నాతో ఒకసారి చెప్పినాడు, అయ్యా ఈ 2 ఆడపిల్లలకి నేను గృహం కట్టాలనుకుంటున్నాను, ఆ ఒక్కటి నేను చేయాలనుకుంటున్నాను అంటే, అన్నా ఖచ్చితంగా చేయనా, మంచిది, ఆ కాంపౌండ్ వాల్స్ 2 కట్టాడు. అప్పుడు నన్నే అడిగాడు, అయ్యా ఏంటంటే అన్నా ఎందుకైనా మంచిది కాంపౌండ్ వాల్ కడితే, ఇది మంచిది, ఎందుకంటే పిల్లలకి రేపు అది ఇతరులు పక్కనున్న వాళ్ళతో ఇబ్బందులు లేకుండా ఉంటుందని అన్నప్పుడు నువ్వు చెప్పేది కరెక్ట్రా, నేను కట్టేస్తానని పిల్లలిద్దరికి ఏదైతే స్థలాన్ని వాళ్ళకి ఇచ్చినాడో ఆ స్థలంలో ఆయన చక్కగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించిపోయినాడు. మరి ఒక ఇల్లు లేదు, అన్నని తీసుకురావాలంటే ఇల్లు అయితే లేదు, కానీ ఇక్కడ అందరం బంధువులమే. సరే నేను అప్పుడు అనుకున్నాను నా మనసులో, మా అక్కకు కూడా చెప్పా, అన్నను తీసుకొస్తే గృహం లేకుండా చేశారనేది కాకుండా ఇంటి దగ్గర పెట్టాలని నేను ఆలోచించినప్పుడు మళ్ళీ రెండో థాట్ ఏమొచ్చిందంటే, సరే వదిన చర్చి దగ్గర కూడా స్థలం బాగానే ఉంది, ఇంటి దగ్గర స్థలంలో చేస్తే అది మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో మళ్ళీ ఆలోచించి ఇక్కడ ఆ కార్యక్రమం అంతా చేయడం జరిగింది. ఆ రోజు ఎంత వర్షం లేదు, మా వదిన నేను అంతకుముందే బూసెప్ప గారు మరణిస్తే, నేను 1 నిమిషం క్లోజ్ చేస్తున్నా. ఆ రోజు ఆ లాజర్ అడిగినాడు బూసెప్ప గారి కుమారుడు, మాయ ఎట్లా చేయాలి ఏంటంటే, అయ్యా తప్పెట్లో మాత్రం తేవద్దయ్యా అని చెప్పిన. తప్పెట్లో మాత్రం తేవద్దు, తెస్తే అది తాగుబోతులు చిందుల్లాగా ఉంటుంది, తాగుబోతులు ఎక్కడైతే ఉంటారో అది సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, కాబట్టి ఆ ఒక్కటి మాత్రం నువ్వు చేస్తే మంచిదన్నప్పుడు నువ్వు ఏదైతే ఆజ్ఞించినావు నేను అట్లా చేస్తానని దాన్ని పాటించినాడు. సరే యాహోన్ అన్న విషయంలో ఏం జరుగుతుందా, ఇది చర్చి ముందు జరుగుతుందని నేను చాలా భయపడుతున్నాను. అయితే వీళ్ళు తెలుసో తెలియకో ఈ టపాసుల వయస్సులు పట్టుకొచ్చారు. మా వదిన ఒకే మాట చెప్పింది, అయ్యా వాటిని కాల్చొద్దు, దేవునికి స్తోత్రం, అమ్మా మంచి పని చేసింది వదిన. అరే వదిన చెప్పింది, ఎవడో ఒకడు వచ్చి నా దగ్గర ఒకటన్నా బేలుతాం ఇక్కడ అన్నాను. ఒక్కటి కాదు, తీసి పక్కన పడేయండిరా. అది 2వ ఇన్సిడెంట్ మా గ్రామంలో వెంటనే జరగటం అన్నది. వెంటనే ఇది మంచి కార్యక్రమం, వదిన మంచిగా చేసింది ఇది అనుకొని నా మనసులో చాలా ఆనందించా. మరి భూస్థాపన కార్యక్రమం, ఆ బురదలో కూడా అనేక మంది స్త్రీలు కూడా వచ్చి మరి ఆ భూస్థాపన కార్యక్రమాలు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి అన్న బతికుంటే ఇక్కడ ఒక గృహాన్ని, ఆ 2 చోట్ల గృహం కట్టించాలనేది ఆయన ఉద్దేశమైంది. కాబట్టి మరి దేవుని చిత్తమైతే ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో మరి ఆ గృహాలు నిర్మించి, ఇది కూడా రాజధాని ఏరియా, ఇది ఎప్పటికీ కూడా డెవలప్ అయ్యే ఏరియా కాబట్టి డెవలప్ అవుతుంది. కాబట్టి మరి అన్న ఆశయాలు ఏదైతే ఉన్నాయో మరి వదిన దాన్ని తప్పకుండా పాటిస్తారని, అదేవిధంగా మరి ముందు మాట్లాడిన సహోదరుడు చెప్పినప్పుడు అనేక సంఘాల్లో ఆయన మరి నేను మొన్న వదిన్ని కలవటానికి వెళ్ళినప్పుడు అన్న పాత్ర ఏంటి, ఏం చేశామంటే సంఘ నాయకుడిగా అవన్నీ చూసుకునేవాడే అని చెప్పింది. అది కూడా దేవుడిచ్చిన ధన్యత, అది ఎవరం పడితే వాళ్ళం చేయలేము, అది దేవుడిచ్చింది అయితేనే అది చేయగలరు. కాబట్టి మరి అన్ననే అక్కడ 2 గ్రామాల్లో మరి ఆ సంఘాల్లో ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన చేసిన సేవను బట్టి నేను దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఆయన లేడనే ఆలోచన మనలో ఉండకుండా ఆయన జ్ఞాపకాలను నెమ్మరు వేసుకుంటూ శేష జీవితం మనం అందరం మరణించవాలి, అది సత్యము. ఒకరోజు అన్న ముందెళ్ళాడు, మనం ఇంకొక రోజు వెళ్తాం. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక రోజు నిర్ణయింపబడింది. కాబట్టి దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవునిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడరు, దేవునిలో లేని వాళ్ళకే మరణం అంటే భయం. మనం ఆయన యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా పరలోకం వెళ్తామనేది విశ్వాసం కలిగి ఈ లోకయాత్రలో కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశాన్ని బట్టి మరి రవికుమార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్ది సమయాన్ని తీసుకున్నా, క్షమించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి నాదేళ్ల సంఘం నుంచి మరి లాజర్ గారిని ఆహ్వానిస్తున్నాను. మరి తక్కువ సమయం తీసుకొని మరి సమయాన్ని ఇవ్వాల్సిందిగా లాజర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రాముఖ్యమైన 2 మాటలు మాత్రం చెప్తారు. సరే, మంచిది ప్రియులారా. మరి ఈ యొక్క ఆదరణ కోడికి వచ్చిన మరి దైవజనులకి, మరి మా యొక్క పాస్టర్ గారు ఐజక్ వసంత్ కుమార్ గారికి, సూళ్ళూరుపేట నుంచి వచ్చిన రవి పాస్టర్ గారికి, తెనాలి నుంచి వచ్చిన యాకో పాస్టర్ గారికి, కర్నూలు నుంచి వచ్చిన మరి బెన్నీ పాస్టర్ గారికి, బ్రదర్ కాలేబు గారికి, సురేష్ గారికి, మరి ఆదరణ కోడికి వచ్చిన సహోదరి సహోదరులకు,
బంధువులకు, స్నేహితులకు, రక్త సంబంధాలకు మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం లేదు కాబట్టి ఒక 5 నిమిషాల్లో నేను చిన్న సహోదరు అంకుల్ గురించి, ఆంటీ గురించి చెప్పాలనుకున్నాను. ఫస్ట్ రాజ్ కుమార్ ఆంటీ వాళ్ళు, ఆంటీకి నర్సింగ్ పోస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసిన జాబ్ కనిగిరి. తర్వాత అక్కడ నుంచి 1989లో నాదెండ్లకు వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్కి. తర్వాత మన సహోదరులు మరి హాస్పిటల్కి పోయినప్పుడు ఈ వర్తమానము ఆంటీకి పరిచయం చేసినప్పుడు పౌలు గారు అన్నట్లు మరి పాష గారు తెనాలే చెప్పినప్పుడు దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క దయా సంకల్పములో ఎవరి పేరైతే రాయబడిద్దో వాళ్ళు ఎక్కడున్నా కానీ దేవుని యొక్క వాక్యంలోకి వస్తారని ఖచ్చితంగా వింటున్నారా ప్రియులారా? కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో మరి రాజ్ కుమార్ ఆంటీ ఉన్నది కాబట్టి నాదెళ్ళు వచ్చినప్పుడు నాదెళ్ళకి ఈ వర్తమానం తెలిసింది 1984 సంవత్సరం. తర్వాత 89లో ఆంటీ వాళ్ళు వచ్చారు. ఇంచుమించు 15 సంవత్సరాలు నాదెండ్లలోనే మరి నర్సింగ్గా చేస్తా అక్కడే మరి ఊరిలో ఊరిలో మరి ఒక సహోదరి యొక్క గృహములు అద్దెకుంటూ నాదెళ్ళకి ప్రతిరోజు సర్వీస్ కలుసుకునేవాళ్ళు. ఎవరు? రాజ్ కుమార్ ఆంటీ. వాళ్ళకి ఇచ్చిన 2 కుమార్తెలు, కుమారుడు. అయితే ఈ వర్తమానం అనేది నాదెళ్ళకి, ఊళ్ళోకి, గ్రామానికి పరిచయం చేసింది ఎప్పుడంటే 1991 సంవత్సరంలో యోహాను గారు, ఆంటీ గారు ఇద్దరు కలిసి దైవజనులు పాస్టర్ ఐజక్ వసంత్ కుమార్ గారిని పిలిచి ఫస్ట్ ఊళ్ళో నడిబొడులా ఈ సువార్త సాటింగ్ చేసేదానికి మరి మొదటిసారిగా మరి యోహాన్ అంకుల్ గారు పూనుకున్నప్పుడు మీరేం భయపడమాకండి, మా ఇంట్లో యొక్క సువార్త కోడిక పెట్టాలి, ఈ వర్తమానము ఈ ఊరి మొత్తానికి తెలియాలన్నప్పుడు ఆ రోజు ఆ కోడిక జరిగినప్పుడు ఊరిలో ఉన్న సహోదరీస్ 3 పట్టుబడ్డారు దైవజనుల యొక్క పాస్టర్ గారు వర్తమానం విని. ఇక తర్వాత 15 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ నుంచి గుంటూరు పోయాడు. అయితే 15 ఏళ్ళు నాదెళ్ళలో ఉన్నాడు కానీ సంఘానికైతే రాలా యోహాన్ అంకుల్. అయితే దేవునికి మర్యాద ఇచ్చేవాడు, మరి దేవుని బిడ్డలకు మర్యాద ఇచ్చాడు, వర్తమానానికి మర్యాద ఇచ్చాడు. తర్వాత ఎప్పుడైతే గుంటూరు పోయాడో ఈ యొక్క వర్తమానం నిమిత్తము ఆయనకు ఒక బయలుపాటు, ఒక ప్రత్యక్షత వచ్చినప్పుడు ఫస్ట్ గుంటూరులో ఉన్న జీజీ పురుషోత్తం గారి దగ్గర బాప్తిసాన్ని తీసుకున్నాడు. అక్కడ 2 ఏళ్ళు పోయాడు యోహాన్ అంకుల్. అయితే యోహాన్ అంకుల్కి ఆ యొక్క అక్కడ పోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే దైవజనుల యొక్క వర్తమానం విని ఇంకొకరి దగ్గర వర్తమానం వినాలంటే వాస్తవంగా నాకు కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ యొక్క బయలుపాటు వేరు, ఆ ప్రత్యక్షత వేరు, ఆ యొక్క ఆకర్షణ శక్తి వేరుగా ఉంటుంది. కాబట్టి యోహాన్ అంకుల్ నాదెళ్ళు వచ్చి మళ్ళీ కంటిన్యూగా నాదెళ్ళ సంఘానికి ఒక సహోదరుడిగా వచ్చి తర్వాత ఆయన ఒక సంఘ పెద్దగా నాదెళ్ళ సంఘంలో అనేక కార్యాలు చేసి మరి చర్చి కట్టే విషయంలో కానీ, సంఘ పరిచర్య చేసే విషయంలో కానీ, సహోదరులు ముందుండి నడిపించే విషయంలో కానీ మా అందరికీ చాలా పెద్ద దిక్కుగా ఉండి మరి పరిచర్య విషయంలో ఎన్నో మెలకువలు నేర్పాడు ఆయన. పెళ్ళిళ్ళ విషయంలో కూడా ముందుండి జరిపించిన ఆయన మరి యోహాన్ అంకుల్ గారు. తర్వాత ఒకరోజు నాదెళ్ళలో తాళ్ళూరులో మీటింగ్ జరుగుతున్నప్పుడు సహోదరుడు యోనాకి, రాంబాబుకి బాప్తిసం ఇస్తున్నప్పుడు తాళ్ళూరులో యోహాన్ అంకుల్ అన్నాడు, బ్రదర్ నాకు నువ్వు మళ్ళీ బాప్తిసం ఇవ్వాలని అడిగాడు. పాస్టర్ గారు అన్నాడు, అదేం బ్రదర్, ఎప్పుడు ఆల్రెడీ నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నావు కదా, ఎందుకంటే నాకు ఆ బాప్తిసం నాకు వద్దు, నువ్వు నాకు అది నాకు దీవెనకరంగా ఉంటుంది అన్నప్పుడు ఆ రోజు మరల యోహాన్ అంకుల్ తాళ్ళూరులో 2వసారి బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ నుంచి నాదెళ్ళ సంఘంలో అనేకమైన సేవ పరిచర్య కార్యాలు చేశాడు. తాళ్ళూరు సంఘానికి వచ్చి నూతన చర్చి కట్టేదానికి, మరి యవనస్తులను బలపరిచేదానికి, సహోదరులను బలపరిచేదానికి ఎన్నో విధాలుగా ఆయన సేవ చేసి ఎన్నో రకాలుగా ఆయన యొక్క సేవ సంఘానికి సమర్పించి చాలామంది అనుకుంటారు యోహాను గారు మాట్లాడుతుంటే కొంతమందికి రోషం వచ్చేది. ఎందుకంటే
హృదయంలో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే వ్యక్తి కాదు ఆయన. ఉన్నదేదో డైరెక్ట్గా మాట్లాడతాడు. తెలియని వాళ్ళకి అది నొప్పి కలిగిద్ది. తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మంచిగా చెప్పాడు అనుకుంటారు. కాబట్టి ఎన్నో విధాలుగా నాకు ఆయన సహకారం అందించాడు. ఏది పరిచర్య విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, మరి సంఘ కార్యాల విషయంలో కానీ, తాళ్ళూరు సంఘంలో కానీ, నాదెళ్ల సంఘంలో కానీ, మరి నాదెళ్ల సంఘంలో ఉన్న పురుషులకి కానీ ఎంతోమందికి ఆయన సహకారాన్ని అందించాడు. ఈరోజు ఎందుకు నేను చెబుతున్నానంటే నాదెళ్ల సంఘంలో ఆయన ఎంతో సేవ చేసి ఉన్నాడు. కాబట్టి నీతిమంతులను గుర్తు చేసుకోవటం ఎంతో మంచిదని ఈరోజు నేను అనుకుంటున్నాను. ప్రియులారా, వాస్తవంగా ఈ సాక్ష్యం చెప్పాలని నాకు మనసులో లేదు, కానీ దైవజనులు చెప్పి ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. చెప్పాలనుకుంటే చాలా టైం పట్టిద్ది. అయినా ఇంతటితో ఈ యొక్క కార్యాన్ని ముగిస్తున్నాను. ఒకే ఒక విషయం చెబుతున్నా సహోదరులారా, ఎక్కడ జీవించినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నీవు దేవుణ్ణి గుర్తెరిగి నువ్వు జీవిస్తే నీ చాలు. నీ సాక్ష్యాన్ని దేవుడు చూస్తాడు ముందల. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎక్కడున్నా నాదెళ్ల ఉన్నాడు, తాళ్ళూరుకు వచ్చాడు, గుంటూరులో జీవించాడు. ఎక్కడున్నా కానీ ఆయన సాక్ష్యాన్ని ఆయన కాపాడుకొని అనుకోకుండా దేవుని యొక్క సేవలో మరి కానుకల యొక్క లెక్క చూస్తానే ఆయన సడన్గా కుమిలిపోవటం, అది కూడా ఆదివారం 8వ తారీఖు. కాబట్టి దేవుడు ఆయనకిచ్చిన ఆయుష్కాలంలో కుటుంబంతో గడిపాడు, బిడ్డలతో గడిపాడు, దైవజనులతో గడిపాడు, సంఘముతో గడిపాడు, అందరితో ఆయన గడిపి లాస్ట్గా ఆయన చనిపోతానన్నప్పుడు అన్నాడు, లాజరు ఇక నేను ఈ భూమి మీద ఉండటం కష్టము, ఎందుకంటే నా పరిస్థితి బాగలేదు, నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు, మా కోసం ప్రార్థన చేయి అన్నాడు. కాబట్టి మరి ఈరోజు బాహ్యంగా మన మధ్యలో లేకపోయినా ఆత్మీయ స్థితిలో ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నదని నేను నమ్ముతున్నాను ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మరి సహోదరి మరి ఆంటీ గారు వాళ్ళ కుటుంబం గురించి అందరూ మీరు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు పెద్దవారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలోకి వచ్చిన దైవజనులు అరుణ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. దయతో రావాల్సిందిగా వారిని ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్య ఉపదేశం నిమిత్తమై మన మధ్యలో ఉన్న అరుణ్ కుమార్ గారు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన నా తండ్రి, ఈ భూమి మీద జరిగే ప్రతి కార్యాన్ని ముందే ఎరిగిన దేవుడు నాయన. మా జీవితాల్లో ఏమి జరగబోతున్నాయో ముందే చూస్తావు తండ్రి. జరిగే ప్రతి కార్యానికి కూడా కావలసినంత కృప కూడా నీవు ఇచ్చావని మేము నమ్ముతున్నాం దేవా. దేవా, జరిగిన విషయం నువ్వు ఎరిగిన తండ్రివి నాయన. మరి బ్రదర్ యోహాన్ గారిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఎందుకంటే మేము ఎందుకు వచ్చామో మాకు తెలుసు, మళ్ళా ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కూడా మాకు తెలుసు నాయన. అద్భుతమైన గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చిన దేవుడు తండ్రి. కనుక నాయన మరి ఆ నిరీక్షణే ఈ దినాన మాకు ఆదరణగా ఉంది. మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ ఉంది ప్రభువా. అందును బట్టి మీకు ఎన్నో స్తోత్రాలు. ఆయన కొరకు విన్నటువంటి మంచి మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ లోకంలో ఆ మంచి పేరే మాకు ఎంతో గొప్పది నాయన. నాంత పరిమళ, మరి అది పరిమళ తైలము లాంటిదని చెప్పి నీ వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రభువా, ఆయన గురించి విన్న సాక్ష్యాన్ని బట్టి మీకు ఎన్నో స్తుతులు చెల్లిస్తున్నాం.
ఓ తండ్రి, ఒక దినాన మా క్రియలను బట్టి నువ్వు ఎంతో గొప్ప ఓ తండ్రి మరి ఆధిక్యత మీరు ఇవ్వబోతున్నారు, మేము నమ్ముతున్నాం దేవా. నీకు ఎన్నో స్తుతులు చెల్లిస్తున్నాను. మరి కుటుంబాన్ని తప్పక మీరు ఆదరించండి. సిస్టర్ గారిని, కుమార్తెను, కుటుంబాన్ని, తండ్రి మరి కుమారుని అందరినీ కూడా తప్పక మీరు ఆదరించండి. మాకు అర్థమైన గొప్ప విషయాలే మాకు గొప్ప ఆదరణగా ఉన్నాయి దేవా. మా గమ్యం మేము చూసినప్పుడు అది మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ ఉంది కనుక అద్భుతమైన ఆదరణ తన కుటుంబానికి నిశ్చయంగా మీరు దయచేయండి. ఇప్పుడు ప్రభువా, నీ వాక్యంలోకి వెళుతుండగా మీరు సహాయం చేయండి. నీ దాసుని బహుబలంగా మీరు వాడుకోండి నాయన. ప్రతి కూడికలోని నీ కదలిక మాకు కావాలి తండ్రి. ప్రతి కూడికలో నీ మాటలు మేము వినాలి దేవా. ప్రతి కూడికలో మీరు మాతో మాట్లాడాలి నాయన. కనుక ప్రతి సందర్భమందు మీరు దర్శించి దేవుడివై ఉన్నావు కాబట్టి ప్రభువా, మరి బ్రదర్ని మీరు బలపరచండి, నీ దాసుని అభిషేకించండి. ఈ సందర్భాన్ని బట్టి అద్భుతమైన మాటలు మాకు దయచేయండి దేవా. నీవే నడిపించమని, బలపరచమని, అందరితోనూ మాట్లాడమని, కుటుంబాన్ని నిశ్చయంగా మీరు ఆదరించవలసిందని మీకే సమర్పించుకుంటూ యేసయ్యా మీ పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మరి సమయం 11:10 అయింది. మరి ఈ సమయంలో యోహాన్ గారి గురించి ఒక చిన్న మాట చెప్పి మరి వాక్యోపదేశానికి దైవజనులకు అందిస్తాను. మరి నేను గుంటూరుకి ప్రాంతానికి ఆఫీసర్గా ప్రమోషన్ అయ్యి వచ్చినటువంటి సందర్భంలో ఆయన నాకు వ్యక్తిగతంగా తెలీదు. మరి నా పాస్టర్ గారు ఫోన్ చేసి ఇలా రవి అని ఆయన వచ్చున్నారు, ఆయన పిలిస్తే రాకపోవచ్చు, నీ ఇష్టం అని చెప్పారంట. మరి నేను హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నప్పుడు సాయంకాల సమయంలో వచ్చి హోటల్ నా చేత బలవంతంగా ఖాళీ చేయించి ఈ గుంటూరులో నేను పనిచేసినంత కాలము వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళినా, నేను బ్యాంకుకి వెళ్ళినా ఆయన డ్రైవ్ చేస్తూ నన్ను వెనక కూర్చొని పెట్టుకున్నాడు. దేవుని పరిచర్యకి వెళ్ళినా అలాగే చేశారు. చాలా చెప్పాల్సిన కార్యాలు ఉన్నాయి, సమయం లేదు కనుక మరి నేను సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. ఆయన ప్రేమ వర్ణించేదానికి మాటలు సరిపోవు నాకైతే. మరి అంత చక్కగా మనిషిని ప్రేమించేటువంటి వ్యక్తి, దేవుణ్ణి ప్రేమించే మనిషి అని ఆయన ఎప్పుడు విశ్వసిస్తాడో ఆ విశ్వాసం ఆయన కలిగినప్పుడు మనిషి యొక్క కార్యాలని చూడకుండా ఆ మనిషిలో ఉన్న దేవుణ్ణి చూసి ప్రేమించే ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి స్నేహితుడు. మరి అలాంటి స్నేహితుని గురించి ఇంత త్వరగా ఇలాంటి మాటలు ఇలాంటి స్థలాల్లో చెప్పాల్సిన కష్టమైన కార్యం వచ్చింది. దేవుడు కుటుంబానికి ఆదరణ దయచేయనుగాక. ఈ మంచి సమయాన్ని దైవజనులు తీసుకుని దేవుని యొక్క వాక్యంలో నుంచి వచ్చిన వారికి, ప్రత్యేకంగా బంధువులకు, కుటుంబానికి ఆదరణ కలుగునట్లుగా వాక్యం నుంచి మాట్లాడుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. మంచిది. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడున్న పాస్టర్లు, దైవజనులు, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు దివ్య నామములో నా శుభములు తెలియజేస్తున్నాను. అనుకున్న రీతిలో ఎవరు కూడా అనుకోలేదు, కానీ ఇంత త్వరలో మరి మన సహోదరుడు
సడన్గా ఒక పిలుపు ఆయనకి దేవుడిచ్చి ఇక్కడ నుంచి దాటిపోయే కృప దేవుడిచ్చాడు. మాట్లాడేదానికి శక్తి కూడా లేదు నాకు. మనం లోకంలో పుట్టింది ఎంత నిజమో, ఒకరోజు సడన్గా దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాల్సిన వారమే ఉన్నాం. ఏ సమయంలో ఆ పిలుపు ఉంటుందో మనకు తెలియదు. ఖచ్చితంగా లోకాన్ని వదిలిపెట్టి పోవాల్సిన వారమై ఉన్నాం మనం. అయితే నిజంగానే మనం పుట్టింది ఎంత నిజమో, ఒకరోజు మనం వెళ్ళిపోయేది కూడా అంత నిజమే ఉన్నది. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడేదానికి ఏం లేదు, నిలబడేదానికి శక్తి కూడా లేదు నాకు. దేవుని వెంబడించిన మనము, నమ్ముతున్న మనము ఈ యొక్క చివరి సమయంలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క గ్రంథము, బైబిల్ని చేతిలో పట్టిన మనం మన జీవితాన్ని గురించి, దేవుని యొక్క ప్రణాళికను మనం అంగీకరించి దేవుడిచ్చిన యొక్క వాక్యాన్ని వెంబడించిన వారమై దేవుడు మనకిచ్చిన జీవిత కాలంలో ఆయన యొక్క గొప్ప ప్రణాళికను వెంబడించవలసినమై ఉన్నాం మనం. కాబట్టి మన దేవుని యొక్క వాక్యాన్ని వినిన, ఎందుకోసం ఈ యొక్క వాక్యం మనకి ప్రసంగించబడుతుంది, మన జీవిత విధానము దేవుని దగ్గర నుంచి వచ్చిన మనం దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తున్న మనం నిజంగానే ప్రియులారా, మన పుట్టింది ఎంత నిజమో ఆ ప్రకారమే ఈ లోకంలో ఒకరోజు మనం వదిలిపెట్టి పోవాల్సింది కూడా అంత నిజమైనది. అయితే మన పిలుపు ఎప్పుడు వస్తుంది, ఏ సమయంలో మనం ఈ లోకాన్ని వదిలిపెడతామని మనకు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన లైఫ్ని, మన జీవితాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఎట్టంటే అట్ట మనం జీవించకుండా ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని
ఏ సమయంలో దేవుడు మనల్ని పిలుస్తాడో ఆ యొక్క సమయాన్ని మనం గుర్తించిన వారమై ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం పోయేదానికి మునుపు దేవునికి ఇంపైన జీవితాన్ని జీవించి మారు మనసును పొంది మరలా మనం జీవించి మరలా మనం దేవునిలో మరొకసారి మనం పుట్టాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి యోహాను ఈ లోకంలో దేవుడు ఆయనకి ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం ఆయన జీవించి దేవుని యొక్క పిలుపుని అంగీకరించి అవతల కట్టుకుపోయినారని నమ్ముతున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన దేవునిలో పుట్టే ఒక సమయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు పిలవబోతున్నాడని మనం గుర్తించి ఏదో బైబిల్ చదివినాము వెళ్ళిపోయినామని కాదు పిల్లారా. ఈ దేవుడిచ్చిన ఈ యొక్క గ్రంథాన్ని ఈ యొక్క వాక్యాన్ని క్రీస్తులో మనం జన్మించిన వారమై ఈ యొక్క శరీరాన్ని అయితే తల్లిదండ్రులు ఇచ్చినారు, కానీ నీ లోపల జీవిస్తున్న మనము ఒకరోజు నిశ్చయంగానే ఈ శరీరాన్ని వదిలిపెట్టి బయటికి పోవాలి. ఏం చెయ్యాలి మనం? ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మన జీవితం ఏమై ఉన్నది, ఎట్ట జీవించాలి మనం అనేది దేవుని యొక్క గ్రంథము ఎట్ట మనకు బోధిస్తున్నదో ఆ విధంగానే మనం జీవించి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తాన్ని చేసిన వారమే అవతల గట్టుకుపోవాలి మనం. కాబట్టి మన సహోదరు యోహాన్ గారి లోకంలో ఆయనకి ఇచ్చిన దినాలు ఆయన జీవించి దేవుడిచ్చిన వర్తమానాన్ని అంగీకరించి తన లైఫ్ని, తన జీవితాన్ని దేవుని కోసం జీవించాలని మనం నమ్ముతున్నాం. ఎక్కువ మాట్లాడేదానికి నాకు శక్తి లేదు, సమయము లేదు. ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ దయచేసి చనిపోయిన మనం పాతిపెట్టబడిన తర్వాత వాక్యం చెప్పిన ప్రకారంగా సమాధంలో ఉన్నవారు ఆయన యొక్క స్వరాన్ని మళ్ళీ లేస్తారని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన స్వరాన్ని, ఆయన యొక్క శబ్దాన్ని వినే వరంగా మనం ఉండాలి. ఈ యొక్క నియమం అనేది, దేవుని యొక్క నియమం అనేది మనలో జరిగే పాతిపెట్టబడిన మనం చనిపోయిన తర్వాత మరలా మనం లేస్తామని ఆయన యొక్క స్వరాన్ని మరలా మనం వింటాం, మనం లేస్తాం. గనుకనే ఈ లైఫ్లో, ఈ జీవితంలో మనం జీవిస్తున్న మనము ఎట్టంటే జీవించకుండా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనం జీవించాలనేది చాలా జాగ్రత్తగా మనం మన యొక్క లైఫ్ స్టైల్ని, మన యొక్క జీవితాన్ని
మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎప్పుడు మనకి పిలుపు ఉంటుందో మనకి తెలియదు, ఎప్పుడు దేవుడు పిలుస్తాడో మనకి తెలియదు. మన జీవితాన్ని లోకంలో మనం జీవించేటప్పుడు సంపూర్ణమైన దీని యొక్క మార్పు, బైబిల్ అనేది వాస్తవంగా మన జీవితంలో అదే మన యొక్క జీవితం, జీవితమని జీవించవలసిన వారమై ఉన్నాం. సంఘం మనకి రక్షణ ఇవ్వదు, ఏ పాస్టర్ మనకి దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యాన్ని పాటించి ప్రభువైన యేసుక్రీస్తుని మనం అంగీకరించి వాక్యం చెప్పిన ప్రకారంగా దేవుని యొక్క జీవితాన్ని మన లైఫ్లో, మన జీవితంలో అవతల గట్టుకు పోవుటకు మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఒకరోజు పిలుపు వస్తుంది. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా దేవుడు పిలుస్తాడు. ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి అవతల గట్టుకు పోవాల్సిన వారమై ఉన్నాం. మంచిది, దేవుడిచ్చిన సమయాన్ని యోహాన్ గారు జీవించి దేవుడి పిలుపుని అంగీకరించి అవతల గట్టుకు పోయినాడు. దాంతో జీవితం అయిపోద్ది అనుకోబాకండి, మరలా మనం చూస్తాం, ఖచ్చితంగా మనం చూస్తాం. ఎవరైనా ఈ లోకం వదిలిపెట్టుకోవాల్సింది. కాబట్టి మళ్ళా దేవుణ్ణి కృపను బట్టి, దయను బట్టి, ఆయన యొక్క రాకడ సమయంలో జీవిస్తున్న మనము ఖచ్చితంగా మనం ఆయన చూస్తాం. మన విశ్వాసంతో మన యొక్క జీవితాన్ని కూడా దేవునికి సమర్పించి, మన లైఫ్ని దేవునికి సమర్పించి దేవునికి ప్రియమైన, దేవునికి ఇంపైన జీవితాన్ని జీవించి మన పిలుపు వచ్చినప్పుడు దేవునికి మన జీవితాన్ని సమర్పించి, అవును ప్రభువా, ఎందుకోసం ఈ లోకానికి మనం వచ్చినామో దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క పిలుపుని, దేవుని యొక్క ప్రణాళికను మన జీవితంలో జీవించి మన యొక్క జీవితాన్ని ముగించినప్పుడు ఎక్కడికంటే అక్కడ పోకుండా దేవుని దగ్గరికి పోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ కుటుంబానికి ఈ వాక్యం అనేది, ఈ వర్తమానాన్ని నమ్మి దేవుడు ఏ వాక్యాన్ని ఇచ్చినాడో, ఏ వర్తమానాన్ని ఇచ్చినాడో ఆ ప్రకారంగా రూఢిగా మనం జీవించి అవతల గట్టుకు పోవటకు దేవుడు మనకి సహాయం దయచేయండి గాక. బైబిల్ సత్యమైన వాక్యము, పుట్టింది ఎంత నిజమో ఈ లోకాన్ని వదిలిపెట్టి పోయేది కూడా అంత నిజమై ఉంది. దేవుడు మనకి సహాయం దయచేయండి గాక. ఏదో వచ్చినాం, ఏదో పోయినామని కాదు, ఈ వాక్యాన్ని మన జీవితంగా, ఈ వాక్యమే మన జీవితమని మనం జీవించడానికి దేవుడు మనకి సహాయం దయచేయండి గాక. పుట్టినంత నిజమో ఆ ప్రకారమే మనం వెళ్ళిపోయేది కూడా అంత నిజమని రూఢిగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి విశ్వసించి పోవుటకు దేవుడు మనకి సహాయం దయచేయండి గాక. కాబట్టి సడన్గా దేవుడు పిలిచాడు. ఎప్పుడు వెళ్ళిపోయినాడని కూడా ఎవరికి తెలియదు. అంత హఠాత్తుగా వచ్చి జరిగింది ఇది. పిలుపు అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆయన అవతల గట్టుకు పోయాడు. మనం ఏమై ఉన్నాం, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఎక్కడికి పోతున్నామని కూడా అన్నీ కూడా వాక్యాన్ని, వాక్య జీవితాన్ని క్లియర్గా మనం అర్థం చేసుకొని ఉన్నాం. దేవుడు కుటుంబానికి కానీ, వాళ్ళందరికీ, బిడ్డలకు కానీ, ఆయన యొక్క స్నేహితులకు కానీ అందరికీ
వాక్యానుసారమైన జీవితాన్ని ఆదరణ దేవుడిచ్చి మనల్ని దేవుడు పిలిచినప్పుడు ఈరోజు కాదు ప్రభు అని చెప్పకుండా దేవుని దగ్గరికి పోయే కృప అందరికీ దేవుడు దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, దీవించి నడిపించును గాక. మిమ్మల్ని మనందరినీ కూడా దేవుడు నిశ్చయంగానే ఆ యొక్క పిలుపు వచ్చినప్పుడు అవతల గట్టుకు పోవటకు దేవుడు మనకి సహాయం దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మేము పుట్టినంత నిజమో, ఒకరోజు మేము ఈ లోకాన్ని వదిలిపెట్టేది కూడా అంత నిజం. కాబట్టి నీ సహాయం, నీ దయ మీరు మాకు అనుగ్రహించండి. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు సిద్ధంగా ఉండటానికి సహాయం దయచేయండి. నీ నామముని మేము అంగీకరించి నీ వాక్యం చెప్పిన ప్రకారంగా మేము జీవించి ఎంత నిజమో ప్రభు అది ఈ లోకం వదిలిపెట్టుటకు మేము కూడా సిద్ధంగా ఉండటకు సహాయం దయచేయండి. సహాయం ఇవ్వండి, మీ కృపనివ్వండి. ఈ కుటుంబీకులు కూడా ప్రభువా దేవుని కోసం జీవించి దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి అవతల గట్టుకొచ్చడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒకరోజు ఖచ్చితంగా పిలుపు ఉంటుంది. మా ఇష్ట ప్రకారంగా మేము జీవించేదానికి నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. కృపనివ్వండి. ఈ కుటుంబానికి, స్నేహితులకి, విశ్వాసులకి నిజంగానే ప్రభువా కృపా, దయ, దీవెన మీ బిడ్డలకి మీరు అనుగ్రహించి అవతల గట్టుకు పోటుకు మమ్మల్ని సిద్ధపరచమని, ఖచ్చితంగా నీ రాకడలో మేము కనపడే కృప దయచేయమని స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న దైవజనులు అరుణ్ కుమార్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మన మధ్యలో పంచుకుంటారు. చిన్న వాక్యం చూద్దాం. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, ఇదిగో ఈ సందర్భము, పరిస్థితులని నీ వశములో ఉన్నాను మేము నమ్ముతున్నాం తండ్రి. దేవా, సమస్తం ఎరిగిన దేవా, మా ధైర్యం అంతా అది మాత్రమే నాయన. నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కనుకే మాకు ధైర్యం ప్రభువా. మీకు ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ కూడికలో తండ్రి నాయన, మరి నేను ఏదో వాక్యం చెప్పాలనే ఉద్దేశంతో రాలేదు తండ్రి. మరి ఆ ప్రభు సోదరుని పలకరించాలనే ఉద్దేశంతో, అలాగే మరి మా యొక్క ప్రశస్త సోదరులు ఐజక్ గారిని కలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను నాయన. మరి ఇదిగో తండ్రి, నీ దాసుడు బలహీనంగా ఉంటుండగా మేము వినాలని వచ్చాం తండ్రి. మరి నీ చిత్తం ఏంటో మాకు తెలియదు. దయచేసి ఆయన్ని మీరు బలపరచాలి, ఆయనకి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఎంతో ఈ సేవలు అలిసిపోతుండగా ఆయన తప్పక మీరు బలపరిచి తండ్రి తగిన అద్భుత ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే మహిమ పొందండి, కుటుంబాన్ని ఆదరించండి, తప్పక దర్శించండి. సమయమందు నీ కృప చూపి నిలబడుతుండగా కొద్దిసేపు నాయన నీ సన్నిధి నాకు ఇచ్చి నా స్వరాన్ని కూడా మీరు ముట్టి నీ వశములో ఉంచుకొని ఇక్కడ కూడి ఉన్న బిడ్డలకు అవసరమైన మాటలు ఇచ్చేదేవా మా జీవితాన్ని ఆదరించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభు యేసుక్రీస్తు ఘననామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన అందరికీ కూడా, సోదరి సోదరులందరికీ, మరి ముఖ్యంగా మరి దైవ సేవకులైనటువంటి వారందరికీ, వేదిక మీద ఉన్న సేవకులు, కింద ఉన్న సేవకులు, ప్రత్యేకంగా మరి పెద్దలు ఐజక్ వసంత్ కుమార్ గారికి,
నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దినమందు మరి ఇక్కడికి వచ్చే ఉద్దేశమే లేదు. ఎందుకంటే యోహాన్ గారు ఒక్కరే నాకు తెలుసు. నాకు అది కూడా ఎక్కువ పరిచయం నాకు ఆయనతో లేదు. చాలా అంటే 1-2 సార్లు మాత్రమే ఆయన కలుసుకోవడం జరిగింది. తన సిస్టర్ గారు అసలు నాకు పరిచయం లేరు. ఒకసారి మాత్రం ఆమెను చూశాను. అయితే మరి నేను వెళ్ళి పలకరించాలి అనిపించింది, కానీ ఆ సమయంలో మరి నాకున్న కూటాను బట్టి నేను రాలేకపోయాను. ఆ తదుపరి మరి సోదరి ఫోన్ చేసి ఇలా తప్పకుండా రండి బ్రదర్ అని చెప్పినప్పుడు, మరి ఇదే ఏరియాలో నేను ఉన్నాను కనుక ఇలా వెళ్ళిపోతూ ఇలా చూసి వెళదాం, పైగా ఐజాక్ గారిని కూడా కలుసుకొని చాలా రోజులైంది, మరి ఐజాక్ గారిని కలుసుకొని వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో మరి ప్రత్యేకంగా నేను రావడం జరిగింది. మరి అయినప్పటికీ ఈ సందర్భాన్ని బట్టి మరి బ్రదర్ చెప్పే మాటలు వింటే చాలా బాగుంటుంది. మరి ఎంతైనా శరీరం ఇది, ఆయన మరి ఆరోగ్యం మంచిగా లేని పరిస్థితిలో మరి ఈ విధంగా నేను నిలబడాల్సి వచ్చింది. సరే, ఏదేమైనా దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఆయన చేసే కార్యాలన్నీ కూడా ఎప్పుడూ కరెక్ట్గానే ఉంటాయి. నేను నమ్ముతాను ఆ విషయాన్ని. ఎందుకంటే మరి యోహాన్ గారు ఇలా అవ్వడం ఆ కుటుంబంలో జరిగిన అది రెండవ మరి సాడ్ లేక చాలా బాధాకరమైన విషయం ఇది. మరి నేను అనుకున్నా ఎందుకు ఇలా జరిగింది అని మనసులో ఒకలాగా బాధ కలిగింది. అయినప్పటికీ దేవుని కన్నా న్యాయవంతుడు ఎవరు లేరు కనుక దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు అనే ఖచ్చితంగా మరి మనం నమ్మి తీరుతున్నాం ఈ రోజున. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మరి బ్రదర్ కూడా సడన్గా అసలే ఊహించని ఒక కార్యం ఇది. మరి ఇంత సడన్గా ఇలా అయిపోవడం అనేది చాలా మరి ఆశ్చర్యం కలిగించే విషయంగా ఉంది. అయినను కూడా మరిది దేవుని యొక్క ఏర్పాటు అని చెప్పి మనం నమ్ముతున్నాం. ముఖ్యంగా మరి మన ప్రవక్త విషయంలో ఏమన్నాడంటే ఇట్ ఈజ్ అన్ ఎంగేజ్మెంట్ విత్ గాడ్ అన్నాడు. అపాయింటెడ్ టైం, లేక దేవుడిచ్చిన ఒక అపాయింటెడ్ టైం అన్నాడు ఇది. కనుక మనం రాకముందే మన దినము ముందే నిర్ణయించబడుతుంది. అందరూ ఒప్పుకుంటామా దాన్ని? అందరూ గ్రహిస్తాం కదా దాన్ని? మనం రాకముందే దేవుడు మన చివరి దినాన్ని నిర్ణయించి పంపించాడు. కాబట్టి మరి ఆ విధంగా అది తప్పగా జరగాల్సిందే. మనకి ఇష్టమున్న ఇష్టం లేకపోయినా ప్రేమించే వాళ్ళు ఎంతోమంది చుట్టూ ఉన్నా ఇవన్నీ తప్పని పరిస్థితులు. ఈ బంధాలు తెగుతున్నప్పుడు కలిగే బాధ, ఈ బంధాలు అలా విడిచి వెళ్ళిపోతున్నప్పుడు కలుగుతున్నటువంటి వేదన చాలా కష్టంగా ఉంటుంది. కానీ కృపగల దేవుడు అదే సమయంలో ఆదరణ కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక ఈ దినాన్న మనకు దొరికిన వాక్యం అద్భుతమైన వాక్యం మనకు దొరికింది. మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు, ఎందుకు ఇక్కడికి వచ్చామో మనకు తెలుసు, దేన్ని సాధించడానికి వచ్చామో మనకు తెలుసు, ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతున్నాం అది కూడా మనకు తెలుసు. కాబట్టి ఇది మనల్ని ఏమాత్రం కలవరపెట్టేదిగా ఉండదు అని నేను నమ్ముతున్నా. అందుకే నేను అంటున్నాను, మనకు దేవుని యొక్క లేక ఈ వాక్యాన్ని బట్టి మనకు కలిగిన అవగాహన ఏదైతే ఉందో అది అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకూడదనే మాట ఉంది చూసారా? ఈ మాటను బట్టి మనకు కలిగిన గొప్ప గ్రహింపు, మరి రాబోతున్న పరిస్థితి, మరి ప్రవక్త అవతల గట్టుకెళ్ళి చూసిన పరిస్థితి, దేవుని బిడ్డలు ఎలా ఉండబోతున్నారో ఈ కార్యాలన్నీ మనకు అర్థమైనప్పుడు నిజంగా అదే మనకి గొప్ప ఆదరణిచ్చేదిగా ఉంది, ధైర్యమునిచ్చేదిగా ఉంది. కనుక పిల్లలు నిజంగానే భర్త చనిపోయినప్పుడు ఏడనటువంటి భార్యలు ఉన్నారు, మరి నిజంగానే పిల్లలు చనిపోయినప్పుడు ఏడవని తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఏడవనటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఏంటంటే ప్రేమ లేకపోవడం కాదు, అది ఏమి జరిగిందో వారికి తెలుసు కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కనుకనే ప్రియులారా, ఈ కాలపు వర్తమానం కూడా మనకు అలాంటి గొప్ప భరోసా ఇచ్చింది. కనుకనే మనం ఎంతో ధైర్యంగా ఉండవలసిన కాలం ఇది. నిజంగానే కృంగుబాటు వస్తుంది, మరి ఖచ్చితంగానే బాధ వస్తుంది, చాలా వేదన పడతాం, మర్చిపోలేని పరిస్థితి. చాలా కాలంగా ఉన్న ఈ బంధం తెగిపోయినప్పుడు కలిగే వేదన మామూలుగా ఉండదు. కానీ దేవుడు వాటన్నిటిని మరిపించి ఆదరించేవాడుగా ఉన్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అట్టి ఆదరణ దేవుడి కుటుంబానికి ఇచ్చును గాక. హల్లెలూయా. ముఖ్యంగా మరి యోహాన్ గారి గురించి మంచి విషయాలు విన్నాం. ఆయన ఒక యాక్టివ్ పర్సన్, చాలా మరి చురుకుగా ఉండే వ్యక్తి, దేవుని కార్యాల విషయంలో వాటిలో చక్కగా ఉండే వ్యక్తిగా నాకు చాలా చిన్న పరిచయమే. అయితే మరి ఆయన కోసం వింటున్న సాక్ష్యాలను బట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు
దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని కొరకు జీవించిన వ్యక్తిని, మరెంతో చక్కగా దేవుని కార్యాల్లో పాల్పొందిన వ్యక్తిని మరి నేను విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చి మనం చేయగలిగేది ఏమీ లేదు, కానీ ఏదైనా చేస్తే దేవుని కొరకు చేసిందే చివరికి మనకు మిగిలేదిగా ఉంది. మనం ఎంత సాధించినా, ఎంత సంపాదించినా, ఎన్ని గొప్ప గొప్ప విషయాలు మన దగ్గర ఉన్నా సరే అవన్నీ మనం ఇక్కడే విడిచిపెట్టి పోబోతా ఉన్నాం. కానీ అది మాత్రమే మనకు కూడా వస్తూ ఉంది. ఆయన కొరకు మనం ఏమి చేశామో అది మాత్రమే మనం తీసుకొని పోబోతా ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. అందరికీ బాగా పరిచయమే. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, పుట్టుక మన చేతుల్లో లేదు, అదే విధంగా చావు కూడా మన చేతుల్లో లేదు. నిజమే కదా? రెండు ఆయన చేతిలోనే ఉంచుకున్నాడు. ఆయన ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి అన్ని సమస్తం కూడా దేవుడు ముందే నిర్ణయించాడు. ఏ సమయంలో, ఏ స్థలంలో, ఏ కండిషన్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అది కూడా దేవుడే నిర్ణయించాడు. కానీ మధ్యలో ఉన్న జీవితాన్ని, హౌ టు మోల్డ్ అవర్ లైఫ్, మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, ఏ గమ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాలనేది మాత్రం ఆ నిర్ణయాన్ని దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు. కనుక ప్రియులారా, ఈ కాలపు వర్తమానం మన దిశను దశను మార్చి ఎంతో అద్భుతంగా దేవుని వైపు నడిపిస్తున్న గొప్ప వాక్యంలో మనం జీవిస్తున్నాం. కనుక మనం చాలా ధైర్యంగా ఉండవలసిన వారమని నమ్ముతున్నాను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు చివరి దినాలలో వెళ్ళిపోయే సమయాన్ని గ్రహించిన వాడై చాలా డేర్గా ఒక విషయం చెప్తున్నాడు. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. ప్రియారా, మళ్ళీ ఒక చక్కటి మాట చెప్పాడు. నా కొరకు ఒక నీతి కిరీటము సిద్ధపరచబడి ఉంది. మరి అక్కడ అంతేకాకుండా ఏమంటున్నాడంటే, నాకు మాత్రమే కాదు, హల్లెలూయా, ఆయన యొక్క ప్రత్యక్షతను అపేక్షించే ప్రతి ఒక్కరికి కూడా ఈ గొప్ప నిరీక్షణ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనకు తెలుసు మనం ఇక్కడ వారం కాదు. మనం ఈ లోకములో జీవించడానికి పంపించబడిన వారం, యాత్రికులము, పరదేశులు మాత్రమే. ఈ శరీరములోకి దేవుడు మనకి ఎందుకు ఈ జీవితం ఇచ్చాడంటే, మనం ఏది పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి సంపాదించుకోవడానికే ఈ శరీరములో జీవితం అనేది మనకు అనుగ్రహించబడింది. ప్రియులారా, కనుక మరి ఎందుకు వచ్చామనేది ప్రతి ఒక్కరూ తెలుసుకొని తీరాల్సిందే. ప్రియ సోదరులారు, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తాను మాట్లాడేటప్పుడు చాలా చక్కగా విషయాలు చెప్తా ఉన్నాడు. పత్రికలన్నీ కూడా గమనించినప్పుడు అతడు ఎందుకు క్రీస్తు యేసు చేత పట్టబడ్డాడో ఎరిగాడు. అతని సేవ ఏంటో, అతని విధానం ఏంటో అతను గ్రహించగలిగాడు. ఎవరికి పరిచర్య చేయాలో అతనికి తెలుసు. పైగా అతని లక్ష్యం ఏంటి, లేక అతని టార్గెట్, అతను ఎక్కడికి రీచ్ అవ్వాలనే సంగతి కూడా అతడు ఎరిగి ఉన్నాడు. కనుక అందుకే అంటున్నాడు, ఒకసారి ఫిలిప్పీ పత్రికలో అంటున్నాడు, నేను ఇంకా పొందుకోలేదు, ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు, కానీ వెనుకున్నవి మరిచి దేనికోసమైతే నేను పిలువబడ్డానో దాన్ని పట్టుకుంటానికే నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు చాలా సందర్భాలలో మన గురిని, గమ్యాన్ని మర్చిపోయే రోజులు వస్తాయి, మర్చిపోయే సమయాలు వస్తాయి. అలాంటి సమయాల్లో ఎప్పుడు కూడా మనం ఎందుకు పట్టబడ్డామనే సంగతిని ఎన్నడూ మర్చిపోకూడదు. ఎందుకంటే మనకొచ్చే పరిస్థితులు, ఒత్తిళ్లు కావచ్చు, లేక కొన్ని శోధనలు కావచ్చు, ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు నిశ్చయంగానే మన గురి తప్పిపోయే పరిస్థితులు వస్తాయి. అలాంటి సమయాల్లోనే చాలా జాగ్రత్తగా మనం వివేచన గలవారమై దేని చేత పట్టబడి ఎటువైపు పరిగెడుతున్నామో ఎప్పటికప్పుడు ఒక కాన్షియస్ లేక స్పృహ మన జీవితంలో ఉండి తీరాలి. లేకపోయినట్లయితే ఆ గమ్యానికి మనం చేరే అవకాశము మనకు ఉండదు అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ చెప్తున్న పౌలు ముందుగా ఏం చెప్పాడు అంటే, నేను ఇంకా అందుకోలేదు అన్నాడు. అంటే అతనికి తెలుసు అతడు ఎక్కడున్నాడో, ఎంత దూరం వచ్చాడో తెలుసు, ఇంకా ఎంత దగ్గరగా గమ్యం ఉందో అది కూడా ఎరిగాడు. ఎంత సంతోషం అండి అది. నిజంగా మన ప్రయాణం అలా సాగుతున్నప్పుడు అది ఎంతో అద్భుతంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి మరి పౌలు అలా నడుస్తూ
చివరికి దగ్గరికి వచ్చేటప్పుడు చెప్తున్నాడు, ఆ చెరలో ఉండగా ఇంకా ఘోరంగా అతన్ని చంపే పరిస్థితి సమయం వస్తున్నప్పుడు ప్రియులారా అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఇప్పుడే నేను ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను చెప్పండి, అక్కడి నుంచి ఏమంటున్నాడు, అక్కడి నుంచి ఏమని చెప్పాడు చెప్పండి, ఆ వాక్యం చదవండి ఒకసారి. ఇదిగో మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పొరుగు నేను తుదముట్టించి తిని. చూడండి, ఇక్కడ మంచి పోరాటం పోరాడుట చాలా గొప్పది. ఎందుకంటే పోరాటంలో కూడా రాంగ్ ఉంటుందా? యుద్ధం చేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంటుంది. అలాగే పాస్టర్ గారు ఇప్పుడు చెప్పారుగా, నియమాన్ని తప్పకూడదు మనం ఎప్పటికీ కూడా. దేవుడు ఏ నియమములో మనల్ని సాధించమన్నాడో ఆ నియమాన్ని తప్పి ఏమీ చేయడానికి మనకు లేదు. వాక్యమే మన నియమమై ఉన్నది. అందుకే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు వాడి నియమ ప్రకారం పోరాడకపోతే వాడి కిరీటము దొరకదు అంటున్నాం. ప్రియులారా, మరి నేను అనేది ఏంటంటే గమ్యానికి చేరటం గొప్ప కాదు, గమ్యము చేరేటప్పుడు హల్లెలూయా నియమ ప్రకారంగానే చేరామా లేకపోతే తప్పడడుగులు వేస్తూ వెళ్ళామనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి మంచి పోరాటం పోరాడి తిని, నా పొరుగును నేను కడముట్టించి తిని. అంటే ఎంత దూరం వెళ్ళాడో అంత దూరం అతడు చేరిపోయాడని గ్రహించగలిగాడు. అతడు ఇకను చేయవలసింది భూమి మీద ఏమీ కూడా లేదని, తన వంతును ముగించాడని ఖచ్చితంగా అతడు గ్రహించగలిగాడు అనుకుంటున్నాను నేను. నిజమే అంటారా? గ్రహించాడా? మనం కూడా గ్రహించవలసిన అవసరం ఉందా? దేవుడు మన మరణ దినాన్ని మనకు చెప్తాడా? చెప్పాలి. ఖచ్చితంగా కొంతమంది భక్తులకి వారి మరణ దినం తెలుసు. నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటా, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో చెప్పు నాయన, నన్ను నేను అన్ని సరి చేసుకొని వెళ్తాను ఇక్కడి నుంచి, చెప్పకుండా మాత్రం తీసుకోవద్దు, కాస్త ఏదో ఒక హింటు నాకు ఇయ్యి, నేను వెళ్ళిపోతున్న సమయం అని చెప్పి ఖచ్చితంగా దేవుని అడుగుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఏంటి ఇంచుమించుగా చాలాసార్లు ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన ఎందుకంటే ప్రియులారా, మనం ఎంతవరకు వెళ్ళామో మనం ఎరగవలసిన అవసరం మనకుంది. కనుక ఈ రోజున మనం అనుకుంటున్నాం, చాలా మంది అనుకునేది ఏంటంటే ప్రవక్తను ఎరగడం, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం, ప్రతి ఆదివారం చర్చికి రావడం, ఒక డీకన్ గానో లేకపోతే ఇంకేదో కొన్ని కార్యక్రమాలు చర్చిలో చేసుకుంటూ ఎస్ ఇదే నా డ్యూటీ, ఇంతటితో చాలే అనుకుంటున్నాం. కానీ నేను అనుకుంటున్నా, ప్రతి ఒక్కరి పట్ల దైవ చిత్తం ఉన్నది. నేను నమ్ముతాను దానికి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, రక్షించబడిన ప్రతి బిడ్డకు ఒక దైవ చిత్తం ఉన్నది. ఏదో పని చేతనే దేవుడు మనల్ని పిలిచాడు, ఏదో నీతో చేయించుకోవాలని ఉద్దేశమే ఆయనకుంది. కనుక పిల్లలు చాలా మంది వారి జీవితాలు విఫలమవుతున్నారు. చాలా మందికి ఏమి చెయ్యాలో తెలియదు పరిస్థితి. తెలియకుండానే మేము చేసేస్తున్నాం అంతా అనుకుంటూ చేసి ముగించేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ చాలా మందికి ఆ స్పృహ లేదు. ఈరోజు అసలు మనం చేసామని దైవ చిత్తమేనా కాదా, ఎంతవరకు చేస్తున్నాం ఏంటనే విషయాన్ని మనం గుర్తించకుండానే చాలాసార్లు ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి మనకు వస్తూ ఉంది. కాబట్టే పొరుగును తుదముట్టిస్తున్నామా? పొరుగు తుదముట్టించడం అంటే ఇందు నిమిత్తమైతే క్రీస్తు యేసు చేత పట్టబడ్డామో ఆ ఉన్నత ఉద్దేశాన్ని అందుకోగలగడమే ఆ పొరుగు తుదముట్టించుట. చెయ్యాల్సిన పని చేయడం. ఇంకా చెప్తున్నా, వ్యక్తిగత రక్షణ ఎంత ముఖ్యమో దేవుని వాక్యములోకి వచ్చిన మనము కూడా ఇతరుల కోసం ఏమి చేయాలో అది చేయడం కూడా అంతే ముఖ్యమై ఉన్నది. కానీ చాలాసార్లు దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ మన రక్షణ కొరకు మనం మాత్రమే చాలా స్వార్థంగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా నిత్య జీవం నీ గురించి మాత్రమే కాదు, అది ఇతరుల కోసమే అని చెప్పాడు ఆయన. కనుకనే ఈ మధ్యాహ్న వేళ ప్రియ సోదరులారా, ఒకరు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు మనల్ని ఎంతో హెచ్చరిస్తున్నారు. నేను వెళ్ళిపోతున్నాను, నా దారిలో మీరు కూడా త్వరలో రాబోతున్నారు, మీరు సిద్ధపడండి అన్నట్టే ఖచ్చితంగా వారు ఒక హెచ్చరిక ఇచ్చి వెళ్తున్నారు మనకి. పిల్లలు, ఒకప్పుడు మరణం అనేది భయంకరమైంది, కానీ ఇప్పుడు మరణం మన స్నేహితుడిగా మారిపోయాడు. కరెక్టేనా కాదా? హల్లెలూయా.
మరణానికి భయపడట్లేదు. ఈరోజు మనం మరణం కోసం మనం ఆలోచించట్లేదు పెద్దగా, కానీ ఒక స్పృహ మాత్రం మనకు ఉంది, ఏదో ఒక రోజు మనల్ని దేవుడు పిలవబోతున్నాడని. అయితే ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి మనం ఈ రోజున. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, మరి ఖచ్చితంగా దైవ చిత్తాన్ని మన జీవితంలో మనం ఎరగవలసిన వారంగా ఉన్నాం. పాస్టర్లుగా మేము మాత్రమే సేవ చేసి ఇది మాత్రం మా జీవితంలో దేవుని చిత్తం అనుకోవడం కూడా తప్పే. నాకే కాదు, మాకే కాదు, మనందరికీ కూడా ఆయా రకముల పనులు దేవుడు ఏర్పాటు చేశాడు. క్రీస్తు శరీరములో మనమందరం అవయవాలమై ఉన్నాం. హల్లెలూయా. ప్రతి అవయవానికి వాటి పని ఉంది ఖచ్చితంగా. కనుక ఆ చిత్తం ఏంటో మనం తెలుసుకోకుండా ఏదో మనం ముగించామనుకుంటే ప్రయోజనం లేదు ప్రియులారా. అందుకనే ఆ మాట చెప్పగలిగే ధైర్యం మనకు రావాలంటే కంప్లీట్గా నువ్వు ఎందుకు పట్టబడ్డావో, దేవుని చిత్తం ఏంటో నీకు అర్థం కావాలి. అందుకే ఉన్నాడు, మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు నేను కడముట్టించి, ఎక్కడో నేను పరిగెత్తాల్సింది లేదు. నేనేం చేశానంటే నా పరుగు నేను తుదముట్టించేశాను అన్నాడు. మూడవది, నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ప్రియులారా. విశ్వాసాన్ని కోల్పోయి పొరుగు ఎలా తుదముట్టిస్తాం మనం? ప్రియ సోదరులారా, చాలా మందికి టార్గెట్స్ కొన్ని ఉంటాయి. చర్చి కట్టాలనే ఒక టార్గెట్ ఉంటుంది కొంతమందికి, కానీ చర్చి కట్టే ఓపిక మన దగ్గర ఉండదు. అక్కడి నుంచి ఎన్నో తప్పనడుగులు వేసి ఆ చర్చిని పూర్తి చేయడానికి మనం ప్రయాసపడుతూ చర్చి చాలా బాగుంది, మంచి కట్టుకున్నాం అనుకుంటాం. కానీ ఈ మధ్య మీన్వైల్ మనకేమైందంటే విశ్వాసాన్ని కోల్పోతాం. రకరకాల పద్ధతుల్లో వెళ్ళి ఏదో దాన్ని కడుతూ ఏదో చేస్తూ ఉంటాం. అది కాదు మనం చేయాల్సింది. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, పౌలు గారు చాలా స్ట్రాంగ్గా చెప్పాడు అన్నమాట. నా విశ్వాసమును ఎక్కడ నేను రాజీ పడలే, నా విశ్వాస విషయములు ఎక్కడ నేను రాజీ పడలే. రాజీ పడకుండానే దేని కొరకు నేను పట్టబడ్డాను, నేను దాన్ని సాధించాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను అనుకుంటున్నా, కొన్నిసార్లు మన జీవితాల్లో ఇంకా అది చేయాలి ఇది చేయాలని కొన్ని విషయాలు మిగిలిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి లోకరీతిగా. కానీ దేవుడు దైవికంగా మనల్ని ఎందుకు పిలిచాడో, దేని నిమిత్తమైతే మనకి అవకాశం ఇచ్చాడో అది కంప్లీట్ అయిపోతే ఇక దేవుడు మనల్ని పట్టించుకోడు. ఏమంటారు? నిజమేనా? అక్షరాల సత్యవాది. దేనికోసం పిలిచాడో ఆ పని పూర్తి అయిపోతే. యోహాను చూడండి, మన యోహాను గారు కాదు, బాప్తిసం ఇచ్చు యోహాను చూడండి. యోహాను పని చిన్న పని. ఆ చిన్న పని కొరకు దేవుడు యోహాను పంపించి ఆ చిన్న పని చేయించుకున్నాక దేవుడు యోహాను పట్టించుకోలేదు. ఇక చెరసాల్లో ఉన్నా సరే పట్టించుకోలేదు, ఇక చంపేసినా పట్టించుకోలేదు. ఇక ఎందుకంటే అతడు పని అతడు ముగించాడు, అతడు చేరవలసిన గమ్యానికి చేరిపోయాడు. అలాగే మనం కూడా మన జీవితంలో కొన్ని టార్గెట్స్ పెట్టుకొని అవి చేయాలి, ఇంకా ఇవి చేయాలనుకుంటాం. అనుకుంటూనే ఈ లోపలనే జీవితాన్ని ముగించేస్తూ ఉంటాం. కానీ దేవుడు వాటన్నిటి కోసం చూడడు. ఆయన కొరకు మనం ఏం చేయాలో, మనిషి పోగొట్టుకున్న దాన్ని దేన్ని సాధించాలో దాన్ని కనుక మనం సాధించేస్తే, ఆ రూపం కనుక మనం పొందుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా ఇకను లోక కార్యాల కోసం ఆలోచించకుండా దేవుడు మనం తప్పక తీసుకెళ్ళిపోతాడు. నేను అంటున్నాను, మనం తీసుకెళ్ళిపోవడం మంచిదా, ఇక్కడే ఉండడం మంచిదా? నిజంగా సిద్ధపడిన వాళ్ళకి మరణానికి మించిన గొప్ప విషయమే లేదు ఈరోజు. ఏమంటారు? నిజమేనా? అక్షరాల నిజమది. నిజమైన సిద్ధపడిన దేవుని బిడ్డలకు మరణము కన్నా గొప్పది లేదు ఇక. ఎందుకంటే ఆ మరణం వారిని ఎంతో ఉన్నతమైన గమ్యానికి తీసుకొని పోతా ఉంది. కన్నీరు దుఃఖము లేని స్థలాలు తీసుకుపోతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను వాక్యం చెప్పడానికి సిద్ధపడి రాలే. వాక్యం చెప్పే మూడ్ కూడా నాకు లేదు ఈరోజు. ఎందుకంటే స్వరమంతా పోయి చాలా బలహీనంగా ఉన్నా కనుక మాట్లాడాలనే ఉద్దేశం లేదు. కానీ సందర్భాన్ని బట్టి కొంచెం సమయం ఉంది కనుక పాస్టర్ గారు మాట్లాడలేని బలహీనత స్థితిలో ఉన్నారు కాబట్టి నేను నిలబడి మాట్లాడాను తప్ప. కనుక నేను చెప్తున్నా ప్రియ సోదరులారు, ఇది మనందరికీ అవసరమేనా? అక్షరాలు అవసరం. చూడండి, సువార్త కూటాల కన్నా ఇలాగ చనిపోయినప్పుడు ఆదరణ కూటాలు చాలా బాగుంటాయి.
ఎందుకంటే సూటిగా అవి జీవితాలతో మాట్లాడుతూ ఉంటాయి, వాస్తవాలు ఏంటో చెప్తా ఉంటాయి, నిజమైన వాస్తవాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. కరెక్టే కదండి? కనుకనే ప్రియులారా, ఇలాంటి కూటాలలో వాక్యం వినేటప్పుడు మనం కూడా మన స్థితి ఎలాగుందో ఆలోచించుకోవడం చాలా మంచిది. మనందరికీ తెలిసిన గొప్ప సత్యం ఏంటంటే, చనిపోయిన వాళ్ళకి ఈ కూటానికి ఏ సంబంధం ఉంటుందా? వారు ఇక్కడ ఉంటారా? హల్లెలూయా. ఈ కూటమిలో మనం ఏం చెప్తున్నాం కూడా వారికి సంబంధమే లేదు. వారి కొరకు మనం ఏం చేస్తున్నా వారికి ప్రయోజనం కూడా ఉండదు అని మనకు తెలుసు. కరెక్టేనా? ఇది మన సాటిస్ఫాక్షన్ కోసం వారి పట్ల ఉన్న ప్రేమను వెల్లడి చేస్తున్నాం తప్ప, వారు చేయాల్సింది చేసి ముగించి వారు చేరవలసిన గమ్యానికి వారు చేరిపోయారు. కాబట్టి కూటమి ఎవరికంటే కూడొచ్చిన వాళ్ళకి, దుఃఖంలో ఒకవేళ కుటుంబం ఉంటే వారికి ఆదరణ ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. నేనంటున్నా, ఆ రోజు ఎన్ని ఆదరణ మాటలు చెప్పినా ఆ దుఃఖాన్ని మనం తీయలేము. కానీ దేవుడు అద్భుతంగా ఆత్మతో తాకినప్పుడు వారు ఖచ్చితంగా వారు దాన్ని మర్చిపోతారు, ఎంతో చక్కగా ఆదరణ పొందుకుంటారు. ఎందుకంటే మనము కూడా అక్కడికే పోతున్నాం కాబట్టి. హల్లెలూయా. ఒక్కొక్క దినాన తిరిగి మళ్ళీ బ్రదర్ యోహాన్ గారు మనం చూడబోతా ఉన్నాం. ఒక పునరుత్థానం అంటూ మనకుందని ఒక గొప్ప నిరీక్షణ మనకుంది ఈ రోజున. కనుక ఖచ్చితంగా మనం ఆ కార్యాలు చూడబోతా ఉన్నాం. మనం ఏమి కథలు చెప్పుకోవట్లేదు, నిజాలే చెప్పుకుంటున్నాం. జరగబోయే కార్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. కనుకనే చివరి దినాలలో ప్రియులారా, మనం అందరం కూడా నిశ్చయంగా విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా చాలా అవసరమైన విషయంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు గమనించండి, ప్రారంభంలో ఉన్న విశ్వాసం ముగింపులో చాలా మందిలో ఉండట్లేదు. ఇది నిజం. ఎందుకంటే కార్యారంభం కన్నా కార్య అంతమే మేలు. కరెక్టేనా? కరెక్ట్ అంటారా? కార్యం ఆరంభించడం కన్నా ముగింపే చాలా మేలు. కాబట్టి నేను చెప్తున్నా, ముగింపే మన గమ్యం. ఎక్కడ మనం ముగిస్తున్నామో అదే గమ్యానికి మనం చేరబోతా ఉన్నాం. మన గమ్యం మన ముగింపుకు మించి ఉండదు. మన యొక్క ముగింపు ఏ స్థాయిలో ఉందో, ఏ స్థితిలో ఉందో అదే మన గమ్యముగా ఉండబోతా ఉంది. కనుకనే ఈ మధ్యాహ్నం వేళ నేను చిన్న మాట అక్కడ హెచ్చరించాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రారంభంలో ఉన్న విశ్వాసం ముగింపులో చాలా మందిలో ఉండట్లే. ముగింపు వేరుగా ఉంటుంది. ముగింపు కక్షలతో ఉంటుంది, ముగింపు సమస్యలతో ఉంటుంది, ముగింపు దుఃఖముతో ఉంటుంది. చాలా మంది ముగింపు డబ్బుతో ఉంటుంది, కొంతమంది ముగింపు శరీర కార్యాలతో ఉంటుంది. ఎక్కడ ప్రారంభించి ఎక్కడ ముగిస్తున్నామో చాలా ఖచ్చితమైనటువంటి స్పృహ మనలో ఉండాలి. మన ముగింపే మన యొక్క గమ్యమైనది. మన ముగింపే మన యొక్క భవిష్యత్తు అయి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ముగింపును మించి భవిష్యత్తు ఉండదు. ముగింపును మించి ఎక్కువగా మనం ఏం ఆశించొద్దు. ఎక్కడ మనం ముగించబోతున్నామో అదే తిరిగి మనం కంటిన్యూ చేయబోతా ఉన్నాం. కాబట్టే ప్రియ నా సోదరి సహోదరులారా, తప్పనిసరిగా నేను అంటున్నా, దేవుని యొక్క ఉద్దేశంలో బహుశా యోహాను గారు అంతవరకు ఏది చేయాలో అది దేవుడు నిర్ణయించాడేమో. ఎలా ఇక ఆయన సమయం అక్కడితో ముగించబడిందేమో. అందుకే సడన్ గా ఆయన పిలుచుకున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టే మరి ఇక దానికోసం మనం కన్నీరు కాచి బాధపడి వేదన పడలేము. కానీ మనము కూడా హృదయాల్ని ధైర్యం తెచ్చుకొని మేము కూడా ఇక వెళ్ళబోతున్నామనే ఒక సంతోషంతోనే జీవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనతో జీవించిన ఒక మనిషి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధగానే ఉంటుంది. కానీ ప్రియ సోదరులారా, అది మహిమకరమైందే కానీ దుఃఖకరమైంది కాదనే విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి అని చెప్పి నేను ఆశపడుతున్నా. అందుకే మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటునని పౌలు చెప్పడం కాదు, మన ఇక్కడ కూర్చున్న మనమందరం చెప్పగలగాలి. చెప్పే స్థాయిలో మన జీవితాలు ఉండాలి. నేను అంటున్నాను, ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్ అన్నాడు. కోర్స్ అంటే తెలుసు కదా మీ అందరికీ. కోర్సులు ఉంటాయి, రకరకాల కోర్సులు ఉంటాయి. కానీ మన కోర్సు చాలా గొప్ప కోర్సు ఇది. దేవుని స్తోత్రం. చాలా మంది బయట ఉన్న సంఘస్థులకి కోర్సే తెలియదు. ఏ కోర్సును వారు చేయాలో వారికి తెలియదు.
కానీ ఈరోజు ఒక కోర్స్ దేవుడు మనకు అప్పచెప్పాడు. ఆ కోర్స్ ప్రకారం అంతా చేసి ముగిస్తే, నేను అంటున్నా ఈరోజు వర్తమానం ఎంత గొప్పదంటే, మన పరలోకం వెళ్తున్నామా నరకానికి వెళ్తున్నామా మనకు తెలిసిపోయింది. ఎంతమంది నమ్ముతారు దీన్ని? నీకు చెప్పొచ్చు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నీకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో. ఎవరూ చెప్పక్కర్లేదు, ఎందుకంటే వర్తమానం అంత తేటగా ఉంది ఈ రోజున. అంత స్పష్టంగా దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు. అందుకే హెబ్రీ పత్రికలో కూడా మంచి మాట ఉంది కదా, వారు తాము ఎక్కడికి వెళుతున్నారో వెల్లడి చేసి వెళ్ళారట. దే డిక్లేర్డ్, వారు దాన్ని వ్యక్తపరిచి వారి క్రియల ద్వారా, వారి మాటల ద్వారా, వారి పనుల ద్వారా, వారి నడవడి ద్వారా వారు ఎక్కడికి వెళ్తున్నారో చూసేవారు అందరికీ అర్థమయ్యేటట్టు చేసి మరి వెళ్ళారట వాళ్ళు. కాబట్టి ప్రియులారా, మనం ఆ జాతి కాదా? హల్లెలూయా. ఈ లోకం మనకి యోగ్యమైంది కాదు ప్రియులారా, మనం ఇక్కడ ఉండవలసిన వారము కాదు. కనుక ఏదో ఒక రోజు మనకు కూడా విడుదల కలగబోతా ఉంది. నిరీక్షణ గల వారంగా, విశ్వాసమును కాపాడుకుంటూ, రోషం గల దేవుని బిడ్డలుగా, ఇవన్నీ జరగవలసినవేనా? ఇవన్నీ జరగాల్సినవేనా? అక్షరాల జరగాల్సిన కార్యాలు ఇవన్నీ. మనము జరగకూడదు జరిగితే అంటాం, అది మన యొక్క అండర్స్టాండింగ్, కానీ అది జరిగే కార్యమై ఉన్నది. తప్పదికి ఇవన్నీ కూడా, ఇవన్నిటినే జయిస్తూ ఖచ్చితంగా మనం ఒక దినాన మన గమ్యానికి మనం చేరిపోదాం. సరేనండి, ఈ మాట చెప్పగల ధైర్యం అందరికీ ఉండాలి. మంచి పోరాటం పోరాడి తిని, నా విశ్వాసం నేను కడముట్టించి తిని, లేక నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసము నేను కాపాడుకున్నాను. నేను నా కొరకు ఒక నీతి కిరీటం ఎదురు చూస్తా ఉన్నది. నాకు మాత్రమే కాదు, ఈ ప్రియుల ఖచ్చితంగా పౌలుకి మాత్రమే కాదు, నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక నీతి కిరీటము దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అందుకే ఓపికతో పరిగెడదాం, సహనముతో జీవిద్దాం, కృంగిపోవద్దు, బలహీనపడద్దు, ఆధైర్యపడద్దు, కష్టం వచ్చిన రాజీ పడద్దు. దేవుని కొరకే రోషం కలిగి ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి చక్కగా ఈ మధ్యాహ్న సమయంలో మరి రాకడ ఆలస్యం అయితే ఏమి సంభవించబోతుందో మరి ఈ యొక్క ఆదరణ కూటమి ద్వారా దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో చాలా స్పష్టంగా మరి చేయవలసిన కార్యాలను గురించి చాలా చక్కగా మరి దేవుడు తన యొక్క ఆయన మాటలను ఆయన వినిపించాడు. మనం చేయాల్సింది చేసేదానికి, సరిదిద్దుకునేదానికి, సరిగా ఉంటే ఇంకా ముందుకు పోయేదానికి మరి ఈ యొక్క మాటలు మనందరికీ దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మరి పలికించి ఆ శరీరాన్ని ఉపయోగించుకున్న దేవునికి మనందరము ఎంతో స్తుతులు చెల్లించుకునే వారమై. హల్లెలూయా. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడి మరి ఆరాధనని ముగిస్తాము. త్వరగా హల్లెలూయా. ఈ జీవితం విలువైనందున పాడబడతా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవు ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవు ఉండుటకు. ఈ జీవితం
విలువైనది. నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలము లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలము లోకములో ఉండే స్థిరుడెవరు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకో మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీవు ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీవు ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయానికి దైవజనుడు థ్యాంక్ యూ బ్రదర్. మరి చివరిగా మరి యోహాన్ గారి యొక్క బంధువు ఆయన గురించి 2 మాటలు చెప్పాలని వారు అడిగి ఉన్నారు. చివరి సమయం కనుక కొద్ది నిమిషాలు తీసుకొని
మరి మీరు త్వరగా ముగించినట్లయితే ఆరాధన ముగించండి. బైబిల్ గ్రంథంలో నుండి చిన్న వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. మరొక వాక్యం కూడా ఉంది, చెప్తాను మీకు. 32వ వచనంలో చూడండి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూసి ఆయన పాదాల మీద పడి, ప్రభువా, నీ ఎక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను. 31వ వచనంలో కూడా మరియతో కూడా నుండి ఆమెను చూసి ఓదార్చుచున్న యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూసి ఆమె సమాధి ఏడ్చుటకు అక్కడికి వెళ్ళనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి. ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధారుడైన దేవాన్ని కొన్నాళ్ళు తెలుస్తున్నాను. ఈ సమయంలో మీ యొక్క పునరుద్ధాన శక్తిని ధ్యానించుకుంటుండగా మీరు బిడ్డలను ఓదార్చండి, కనికరించండి, ఆదరించండి. మీ కుమారుని ప్రభువా మీరు పిలుచున్నారు. ఈ లోకంలో మీ మహమార్థమై ప్రభువా ఆ బిడ్డను వాడుకున్నారు తండ్రి. ఈ సమయంలో మీ యొక్క పునరుద్ధాన యొక్క శక్తిని ప్రభువా, పునరుద్ధాన యొక్క కనికరము ఇవన్నీ కూడా మేము తలపోసుకొని చూడగా కుటుంబానికి ప్రభువా, ఉన్న బిడ్డలకు బంధువులకు మీ పునరుద్ధాన యొక్క కాపుదల, కనికరము, దీవెనలు, ఆదరణ అనుగ్రహించమని పునరుద్ధారుడైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన శక్తుల నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తున్న ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ సమయంలో నేను కొన్ని నిమిషాల వరకే నేను చెప్పగలను. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులకు అందరికి కూడా నా యొక్క పునరుద్ధాన యొక్క ఆపుదల, దీవెనలు ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ పాఠ్య భాగంలో యేసు ప్రభు వారు చెప్పాడు, మరియమ్మ మార్తమ్మ వెళ్తుంటే వాళ్ళు ఓదార్చుంటే మరి మార్తందే ఇప్పుడే వస్తాడా, ఎప్పుడు రాకటి సమయంలో లేస్తాడంటే ప్రభు అన్నాడు, నేనే పునరుద్ధానమును నేనే జీవమును అన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ పునరుద్ధానం. యేసు ప్రభు ఎక్కడ ఉంటే ఆయన దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క రక్షణ. కనుక యేసు ప్రభు మనలో ఉండాలని మనం భావన. పునరుద్ధానం ఆయనే శక్తి. ఆయన అనగా మరణాన్ని జయించాడు, మనకు రక్షణ అనుగ్రహించాడు. అయితే ఇక్కడ మరియమ్మ ఒక ఎగ్జాంపులరీగా మనకు చూపిస్తుంది. అందరూ ఏమనుకుంటున్నారంటే అక్కడ సమాధి దగ్గరికి వెళ్తుంటారు అనుకున్నప్పుడు మరియమ్మ ఏంటంటే యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయనకి పూజిస్తుంది, నమస్కారం చేస్తుంది. దిస్ ఈజ్ ద గాస్పల్ ఆఫ్ టుడే. దిస్ ఈజ్ ద గాస్పల్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభు యొక్క పాదాల చెంత. ఎందుకంటే ఆయన మన రక్షకుడు. ఆయన మన యొక్క సమస్త దుఃఖాన్ని, బాధని ఇవన్నీ ఆయన సిలువలో మోసాడు. ఆయన మన మరణాన్ని ఆయన జయించి ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన మరణాన్ని జయించాడు. జీసస్ డిఫీటెడ్ డెత్. జీసస్ డిఫీటెడ్ డెత్. ఆయన జయించాడు. దాని గురించి మనం ఆలోచించే అవసరం లేదు. దేర్ ఇస్ నో నీడ్ ఎట్ ఆల్. హీ హాజ్ గివెన్ సాల్వేషన్. ఆయన రక్షణ మనకి అనుగ్రహించాడు. అపొస్తలుల కార్యాలలో పౌలు అంటాడు, మరణముని అబాలిష్ చేశాడు. ఆయన మరణాన్ని అబాలిష్ చేశాడు. తీసేసాడు. తీసేసి జీవమును, వెలుగును,
సువార్తను మనకు అనుగ్రహించాడు. కనుక ఆ సువార్తలు అనగా రక్షణ సువార్తలు ఉన్నాం. ఇంకోటి పేతురు ఏమంటున్నాడంటే, మీరు చింతించకుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు చింతించొద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే ఆయన మనకు మన బాధలు, మన యొక్క వేదనలు, మన సమస్తం ఆయన జయించి ఆయన రక్షణ అనుగ్రహించాడు. అసలు ఆయన మనలను దేనికి మనల్ని సృష్టించాడు అంటే, ఆయన మహిమార్థమై మనల్ని సృష్టించాడు. హీ క్రియేటెడ్ అస్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమార్థమై. కనుక మా సోదరుడు అవును కాదు అత్యంత పేరు నాకు అటువంటి పేరు అబౌట్ హిస్ డెత్. బట్ ఐ డిసైడెడ్, ఐ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ హెవెన్. గాడ్ ఈజ్ కాలింగ్ యూ, గాడ్ ఈజ్ కాలింగ్ యూ. వాళ్ళ నాన్నగారు పిచ్చయ్య గారు ఆయన దైవజనులు. ఆ రోజుల్లోనే పుష్పం దంపతులు గారు వచ్చినప్పుడు ఆయన వారికి ఎంతో ఉపకారం చేశాడు. పుష్పం దంపతులు ఆ రోజుల్లోనే సువార్త ఇక్కడ ఏర్పాటు అయింది. దైవజనులు రాజారావు గారు అయ్యగారు నా ద్వారా ఆ రోజుల్లోనే 70 ఏళ్ళ క్రితంలోనే సువార్త అనేది విత్తనం ఇక్కడ ఏర్పాటు చేశారు. పుష్పం దంపతులు గారు ఇల్లు తిరిగి ప్రార్థన చేశారు. కాబట్టి ఏంటంటే మనం చింతపడాల్సిన అవసరం లేదు. నేను ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే, మరియమ్మ మనకు ఎగ్జాంపుల్. అది యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన నమస్కారం చేసింది. ప్రభు అన్నాడు, లాజరు బయటకు రా అన్నాడు. నేను అనుకుంటాను, లాజరుని ఎందుకు పిలిచాడు? ఆయన మాటలో శక్తి ఉంది, ఆయనలో జీవం ఉంది, ఆయన వాక్కులో జీవం ఉంది, ఆయనలో మహిమ ఉంది. లాజరు అంటే పేరు పెట్టిపోతే రా అని అంటే అందరూ పిలిచి వస్తారు. కాబట్టి దేవుడు ఆయన్ని లాజరు పేరు పెట్టి పిలిచాడు, బయటికి రా. కాబట్టి అంటే ఆయన మనందరినీ ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. గాడ్ హ్యాజ్ చూజన్ ఫర్ హిజ్ గ్రేట్ సాల్వేషన్. నేను నమ్మినా నమ్మకపోయినా ఆయన మనల్ని శిలువ రక్తంలో కొన్నాడు, శిలువ రక్తంలో ఆయన కొన్నాడు. కాబట్టి ఏంటంటే మనం ఎట్లా వచ్చాము ఈ లోకంలో ముఖ్యం కాదు, కానీ వేర్ షుడ్ వి గో, వేర్ షుడ్ వి గో. మనం ఎక్కడికి వెళ్తున్నాం? రక్షణలోగా కాదా? మార్గము. జీసస్ డిడ్ నాట్ బ్రింగ్ రిలిజియన్, బట్ హీ వాంట్స్ టు బీ ఏ రిలిజియన్. అనగా రక్షణ పొంది ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఏర్పాటు చేశాడు. కనుక ఈ భాగంలో మరి నా యొక్క విజ్ఞాపన ఏంటంటే, ఆ దైవజనునికి, ఆ తల్లి గారికి, ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకు ఆయన ఓదార్పు కనుగ్రహించి భయపడవసరం లేదు. సువార్తలో యేసు ప్రభువు చెప్పిన మాటల్లో ఎక్కువ భాగం భయపడద్దు, డోంట్ బీ అఫ్రైడ్. ఎన్ని తుఫానైనా, వరదైనా, వానైనా, కష్టాలైనా, సుఖాలు ఏదైనా కానీ ప్రభువు చెప్పింది ఏంటంటే, భయపడద్దు, నేను ఉన్నాను. ఐ లివ్ బికాజ్ యూ ఆల్సో లివ్. నీవు జీవించున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. కనుక ఆ బిడ్డల కొరకు దేవుడు మరి వారికి ఆదరణ తోడుకుండాలని కోరుకుంటాను. కనుక మరి మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం రక్షణ పొందిన్నాం. కనుక భక్సింగ్ గారు చెప్పిన వాళ్ళ అన్న ఏమన్నా అంటే, కొన్ని లక్షల మంది కన్నీరు కార్చి ఏడుస్తున్నారు. వాళ్ళ బ్రదర్ ఏమన్నా అంటే, అయ్యా మీరు మా వాడి కొరకు ఎంతగా ఏడుస్తున్నారు, మంచిదే, కానీ మా వాడి యొక్క ఆశయాలు మీరు నెరవేరిస్తే మావాడు బతుకున్నట్లు లెక్క అన్నాడు. కొన్ని లక్షల మంది జనంలో. కాబట్టి ఏంటంటే మా బ్రదర్ యోహాన్ గారు ఆయన హీ సాక్రిఫైస్డ్ హిజ్ లైఫ్ ఫర్ హర్ చిల్డ్రన్, ఫర్ హిజ్ చిల్డ్రన్. బిడ్డల కొరకు త్యాగం చేశాడు, కష్టపడ్డాడు. ఏదో హార్డ్ వర్కర్. పిచ్చి గారు కూడా హార్డ్ వర్కర్, వాళ్ళ బంధువులు అందరూ కూడా హార్డ్ వర్కర్స్. కాబట్టి ఏంటంటే మనం దేవుని యొక్క పిలుపు, సహోదరులు అయ్యగారు చెప్పినట్టు మనం రక్షణ కలిగి మనం మరలా మనం చూస్తాం వాళ్ళని మహిమ రాజ్యంలో, పరలోక రాజ్యంలో. ఆయన బైబిల్లో ఉంది, యేసు ప్రభువు వారు మనకు ఒక పట్టణం కట్టాడు, ఆ పట్టణానికి వెళ్తాం. ఆయన పట్టణం కట్టాడు అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను. పట్టణం కట్టాడు, ఆ పరలోక పట్టణంలోకి వెళ్ళారు.
కాబట్టి ఏంటంటే ఈ ముగించే భాగంలో తల్లిగారికి బిడ్డలకు నేను చెప్పేదంటే, మరియమ్మ అందరూ ఏమనుకుంటున్నారంటే సమాధి దగ్గరికి వెళ్తున్నారని అనుకుంటున్నారు యూదులందరూ కూడా. అలా కాకుండా మరియమ్మ వెళ్ళి యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళింది. ఎంత గొప్ప విషయం అది! ఎందుకంటే ఆయన రక్షకుడు, ఆయన పునరుద్ధాన శక్తి, మనం రక్షించింది ఆయనే, శిలువలో ప్రాణం పెట్టింది ఆయనే, మనకు రక్షణ మార్గం ఇచ్చింది ఆయనే, మన చింత దిగులు అన్నీ కూడా తీసింది ఆయనే. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఈశ్వరబాబు మాట చెప్పాడు, మిమ్మల్ని అనాథులుగా విడువను, మిమ్మల్ని అనాథులుగా నేను విడువను, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, ఎల్లప్పుడూ, ఎల్లవేళలా, ఎల్లప్పుడూ కష్టాల్లో సుఖాల్లో ఇబ్బందుల్లో ఎల్లప్పుడూ ఉంటాడని ప్రభు చెప్పాడు. నేను వెళ్తున్నాను ఆదరణకర్తనుగా. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. కనుక బిడ్డలకు మరి అందులకు బంధువులకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని కోరుకుంటున్నాను. అబ్బాయి మరి యోహాను గారు ఆ పిల్లవాడు దూరంలో ఉన్న కుమారుడు కాబట్టి ఏంటంటే మనం భయపడవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడి ఉన్నాడు కాబట్టి పునరుద్ధాన శక్తి ప్రభు ఏంటంటే నేనే పునరుద్ధాన, ఐఎమ్ ద లైఫ్ అండ్ ద రిజరెక్షన్, నేనే జీవము సొంతం కాబట్టి అది పునరుద్ధాన దేవుడు ప్రభువారు మనకు ఆయన మాదిరిగా మన దిగులన్నీ తీసివేసి రక్షణ మనకి ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క దేవుని ఆదరణ మరియు అలాగే యేసు ప్రభు పదాలు మనకు తోడే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని పునరుద్ధాన శక్తి మనకు ఉంటుంది కాబట్టి అలాంటి దేవుని పడకుండా ఆ యొక్క దేవునితో ప్రభు యొక్క ఆదరణతో ఉండాలని దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడు ఉండాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మహాప్రేమల తండ్రి, పునరుద్ధరణ దేవాన్ని కొన్నాను తండ్రి, మీ కుమారుని ప్రభువా మీ మహిమలో తండ్రి పిలిచి ఉన్నారు దేవా. పిలిచిన కుటుంబాలకు తండ్రి వారిని ఓదార్చండి, ఆదరించండి. మరియమ్మ మాత్రం ఎంత ఓదార్చారో అలా ఓదార్చండి. ఎందుకంటే మీ నామము శక్తిగల నామం, మీ నామము మహిమల నామం తండ్రి. మీ నామములో గొప్ప ప్రభువా జీవము శక్తి ఉంది తండ్రి. ఆ బిడ్డను ఓదార్చండి తండ్రి, దీవించండి, కాపుదలుగా మీరే ఉండండి తండ్రి, కనికరించండి తండ్రి. దేవాన్ని మీకు వందనాలు చెప్తున్నాను ప్రభువా. దూరంలో ఉండే బిడ్డను ప్రభువా ఆ బిడ్డను కూడా మీకు తోడుకోండి, బిడ్డలను తోడుకోండి, చిన్న బిడ్డలను వారి బంధువులను దీవించండి నాయన. మీ యొక్క తండ్రి ఆ గొప్ప భాగ్యము, మీ యొక్క నిరీక్షణ, మీ యొక్క ఆదరణ, మీ కాపుదల, మీ యొక్క భద్రత తండ్రి, మీ ప్రేమ నాయన, మీ కృప, మీ ఓదార్పు తండ్రి, ఇవన్నీ కూడా తండ్రి ఆ బిడ్డల జీవితాల్లో అనుగ్రహించండి నాయన. మీరు వారిలో ఉండే తండ్రి నా వారిని ధైర్యపరచండి తండ్రి, ఓదార్చండి ప్రభువా నాయన. వారిని కుటుంబాలను బిడ్డలందరూ కూడా దీవించండి తండ్రి నాయన. మిమ్మల్నే ప్రభువా మీ యొక్క పాదముల చెంత ఉండి తండ్రి నాయన ఆ బిడ్డలు ఓదార్చమని వాడిని దీవించమని నాయన ప్రభువా. ఎల్లప్పుడూ మీ పరిశుద్ధాత్మ ఉంచమని తండ్రి మరొకసారి నాయన కుటుంబ బిడ్డల అందరికి కూడా నాయన మీ యొక్క తండ్రి ఓదార్పుదైనా మీ యొక్క ఆదరణ ఇవన్నీ కూడా అనుగ్రహించి వారికి తోడేయండి, దీవించమని మా ప్రభువును ప్రియ కుమారుడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన మహాశక్తియు కృపా కనికరముల నామం ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి చివరిగా మన మధ్యలో ఉన్న దైవజనులు బెన్నీ గారు వచ్చి ఆరాధనని ప్రార్థించి ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభువు యేసుక్రీస్తు, మీరు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నారు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అల్పులైన మమ్మల్ని మీరు ప్రేమించి మా జీవితంలో నిరీక్షణ కలిగిన ఒక ప్రత్యేకమైన స్థానంలో మీరు మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. అందును బట్టి ప్రభువా మరి మీ దాసుని నిలబెట్టుకొని నిశ్చయముగా ఒక మంచి పోరాటమును గూర్చి ఎలాంటి నిరీక్షణ విశ్వాసం పట్టుదల కలిగి
మా పరుగును మేము తుదముట్టించాలో చక్కగా వర్తమానం ద్వారా వివరించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా, మరి విడవబడిన కుటుంబానికి ముఖ్యంగా సిస్టర్ రాజకుమార్ గారికి, అలాగే కుమార్తె ప్రశాంతి, పల్లవి, మరి కుమారుడు ప్రవీణ్కి, మరి కుటుంబాలకు గొప్ప ఆదరణ దయచేయండి. ఎందుకనగా నాయన, మరి శరీరం నుంచి వేరు చేయబడిన యోహాను గారిని బట్టి వారు దిగులు పడకుండా మరి నిత్యత్వంలో వెళ్ళటానికి, ఎత్తబాటులోనికి వెళ్ళటానికి అవసరముగా నిరీక్షణ మీరు ఇచ్చారు గనక వాక్యానుసారంగా వారికి ఇవ్వబడిన క్రైస్తవ విశ్వాసమును బట్టి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఆనందిస్తూ నిన్ను మహిమపరుస్తూ నీకు ఇష్టమైన పాత్రలుగా జీవించడానికి మీరు అనుగ్రహించిన కృపగై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ముఖ్యంగా నాయన, మరి ఇక్కడికి వచ్చిన దైవజనులందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను. ముఖ్యంగా ప్రభు, మరి పాస్టర్ ఐజక్ వసంతకుమార్ గారిని జ్ఞాపకం చేసుకునండి. మరి ఆ దీన శరీరంలో ఉండి కొద్దిగా మీరు మాటలు మాట్లాడారు ప్రభువా. ఆ మాటలను బట్టి ఆ కుటుంబం ఎంతగానో ఓదార్చబడిందని మేము నమ్ముతున్నాము. అలాగే ప్రభువా, మరి ఈ కార్యమునంతా కూడా మహిమకరముగా జరిగిస్తున్న సోదరులు మరి పాస్టర్ రవికుమార్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి కూడి వచ్చిన బంధువులు, స్నేహితులు, ముఖ్యంగా సంఘస్థులు ప్రభువా, ప్రతి వారిని కూడా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లునుగాక తండ్రి. సమస్తమును దేవ సమయంలో మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువైన యేసు క్రీస్తుని మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి మంచిది ప్రియులారా, మరి ఇంతవరకు జరిగినటువంటి ఈ యొక్క ఆరాధనకు ఇచ్చేసినటువంటి దైవజనులకు, మరి బంధువులకు, విశ్వాసులకు, స్నేహితులకు, మరి ఇక్కడ అరేంజ్మెంట్ చేసినటువంటి అందరికీ, మరి మైక్ వారికి, వాయిద్యాలు వాయించిన వారికి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. భోజనాలు సిద్ధపరచబడుతున్నాయి. అందరూ కొంచెం సమయము సహకరించండి. మరి అరేంజ్మెంట్ చేయడానికి ఒక చిన్న సమయం పడుతుంది. మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి భోంచేసి మరి మీరు ఆ కుటుంబానికి దీవెనకరముగా, ఆదరణకరముగా ఉండుటకు మరి సహకరించాల్సిందిగా మీ అందరికీ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. మరి మన మధ్యలో ఉన్న శౌరి బ్రదరు వచ్చి ఒక పాటలు పాడుతుంటారు. ఈ అరేంజ్మెంట్స్ అయ్యేంత వరకు పాటలు పాడుతూ ఉంటారు. అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఆరాధన ముగించబడింది.